Welcome to our channel. Today we will be talking about breast and ovarian cancer. Today we have with us Dr. Srinivas Juluri sir, Senior Surgical Oncologist, Robotic and Hypec Surgeon. Hello sir. Hello. So we have few questions. ఇటీవల మనం చాలా కామన్గా వింటున్నాము, మెయిన్లీ ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతున్నాయి. సో వాటికి కారణాలు ఏమై ఉండొచ్చు? ఓకే, సో ఒకటి ఇది నిజమా కాదనేది ఫస్ట్ ప్రశ్న. ప్రపంచం అంతటా కూడా క్యాన్సర్స్ పెరుగుతున్నాయి, ఇండియాలో కూడా పెరుగుతున్నాయి. సో ఒకటి దానికి కారణం ఏంటి అంటే లైఫ్ స్టైల్ మార్పులు కావచ్చు, ఎన్విరాన్మెంటల్ మార్పులు కావచ్చు. రెండవది ఏంటి అంటే మెడికల్ అడ్వాన్స్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిల్లో వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ మోర్ క్యాన్సర్స్, వీఆర్ ఏబుల్ టు డయాగ్నోస్ ఎర్లీ క్యాన్సర్స్. ఆ రకంగా కూడా పెరుగుతున్నాయి. ఇండియాలో ఒకటి ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే హెల్త్ కేర్ యాక్సెస్ ఇతరులతో కంపేర్ చేస్తే పెరిగింది. హాస్పిటల్స్ పెరిగినాయి, డాక్టర్స్ పెరిగారు, అవేర్నెస్ పెరిగింది. సో దాంతో కూడా కొన్ని క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. ఇలాగా మనం గుర్తుపట్టే క్యాన్సర్స్ మాత్రమే కాకుండా యాక్చువల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంటాం దాన్ని, అది కూడా ఇట్స్ ఆన్ వెరీ ర్యాపిడ్ రైజ్. దానికి లాట్ ఆఫ్ ప్రూఫ్స్ ఆర్ దేర్ నౌ. సో జస్ట్ లాస్ట్ ఇయర్ 2024లో ఆల్మోస్ట్ 3 lakh women got diagnosed with breast cancer. ఆల్మోస్ట్ 50,000 women got diagnosed with ovarian cancer. సో మచ్ సో ఒకప్పుడు 3rd, 4th ప్లేస్లో ఉన్న బ్రెస్ట్ క్యాన్సర్ కాస్త మన కంట్రీలో దట్ హెస్ బికమ్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ ఉమెన్, అండ్ దట్ హెస్ బికమ్ లైక్ ద 3rd most కామన్ క్యాన్సర్ ఇన్ ఆల్ ద పాపులేషన్స్ పుట్ టుగెదర్. మెన్ అండ్ ఉమెన్ పుట్ టుగెదర్ చూసుకుంటే కూడా దట్ హెస్ బికమ్ లైక్ 3rd most కామన్ క్యాన్సర్. ఇది దట్ ఈస్ అ ప్రూఫ్ దట్ డైరెక్ట్లీ దేర్ ఈస్ అ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఇన్ ద కమ్యూనిటీ. అది క్యాన్సర్ ఇన్సిడెన్స్ గురించి. నౌ క్వశ్చన్ కమ్స్ వై అనే దాని గురించి. ఒకటి వాట్ వీ నో అబౌట్ క్యాన్సర్స్లో ఏంటంటే కొన్ని క్యాన్సర్స్ ఆర్ జెనెటికల్లీ ఇండ్యూస్డ్, అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, జెనెటిక్ మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ ప్రపోర్షన్లో వీ ఫౌండ్ దట్ ఇట్స్ ఆల్మోస్ట్ దేర్ ఇన్ 15 to 20% క్యాన్సర్స్ అనమాట. అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో వచ్చేది అంటే బ్రాకా మ్యూటేషన్ ఒకటి ఉంటుంది. అది ఆ మ్యూటేషన్స్ ఆర్ సీన్ ఇన్ ఆల్మోస్ట్ 15 to 20% of పాపులేషన్, విచ్ వాజ్ నాట్ వీ వీఆర్ నాట్ అవేర్ ఎర్లియర్, బట్ నౌ వీ హ్యావ్ రియలైజ్డ్ ఇట్ ఈస్ మోర్ కామన్ దెన్ వాట్ వీ థాట్ ఎర్లియర్. నెంబర్ 1. నెంబర్ 2, ఎన్విరాన్మెంటల్ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్. సో వీ నో బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్లో ఏంటి అంటే దేర్ ఆర్ కరెక్టబుల్ చేంజెస్, దేర్ ఆర్ ఇన్కరెక్టబుల్ చేంజెస్. ఆడవాళ్ళుగా పుట్టిన పాపానికి దే హ్యావ్ హయ్యర్ రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. లిటరలీ చెప్పాలి అంటే ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే మగవాళ్ళలో 1:100 రేషియోలో ఉంటుంది. అది 100 మంది ఆడవాళ్ళలో వస్తే ఒకరిలో మాత్రం మగవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. దట్ ఇట్ సెల్ఫ్ మీన్స్ సెక్స్ రిలేటెడ్. సో బీయింగ్ ఎ ఉమెన్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. అలాగే వయసు పెరుగుతూ ఉంటే రిస్క్ పెరుగుతూనే ఉంటుంది. ఈ రెండు నాన్ కాంప్రమైజబుల్. యూ కాంట్ చేంజ్ యువర్ ఫ్యామిలీ హిస్టరీ, యూ కాంట్ చేంజ్ యువర్ ఏజ్, యూ కాంట్ చేంజ్ యువర్ సెల్ఫ్ బీయింగ్ ఎ ఉమెన్. దీస్ 3 things వీ కాంట్ చేంజ్. బట్ వాట్ ఈస్ అలార్మింగ్ ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, ఒబేసిటీ, డయాబెటీస్, ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఇవే కాకుండా ఎర్లీ మెనార్కీ, తొందరగా పీరియడ్స్ స్టార్ట్ అవటం, లేట్ మెనోపాజ్, పీరియడ్స్ లేట్గా ఆగిపోవటం. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఎందుకు అంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ వెరీ డిపెండెంట్ ఆన్ హార్మోన్స్ ఇన్ ద బాడీ. ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టరాన్ చేంజెస్ అయితే అవుతుంటాయో వాటి మూలంగా బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ నోన్ టు ఇంక్రీజ్ విత్ ఏజ్. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ దిస్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఫ్యూ నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్, విచ్ బేసికలీ మీన్స్ ద బాడీ ఈజ్ ఎక్స్పోజ్ టు మోర్ హార్మోన్స్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైమ్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్. సో థర్డ్, ఇంకోటి ఏంటి అంటే బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ హ్యాస్ గాట్ అ ప్రొటెక్టివ్ ఎఫెక్ట్. నెంబర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తగ్గినాయి, బ్రెస్ట్ ఫీడింగ్ డ్యూరేషన్ కూడా తగ్గింది. దట్ ఆటోమేటికలీ ఇట్ లీడ్స్ టు మోర్ నెంబర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. ఇవి కాకుండా వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ ఎపిడెమిక్ ప్రపోర్షన్స్లో మనకి ఒబేసిటీ పెరిగింది. ఎపిడెమిక్ ప్రపోర్షన్స్లో వీ హ్యావ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఎన్విరాన్మెంటల్ చేంజెస్. వీ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్ ఆన్ ద పొల్యూషన్ దట్ వీఆర్ ఎక్స్పోజ్ టు. లాట్ ఆఫ్ న్యూ ఎక్విప్మెంట్స్ హ్యావ్ కమ్, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ హ్యావ్ కమ్. వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ సీ ఈజ్ బేసికలీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎక్స్పోజర్ అంటాం, నాన్ అయనైజింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ అనేవి. వీ డూ నాట్ నో ద క్వాంటమ్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్, సో వీ కాంట్ క్వాంటిఫై ఇట్. These are the more known risk factors for increased number of breast cancers in the community. These similar factors are there in ovarian cancer also. What puts a person at risk is also a risk factor for ovarian cancer. ఇవి కాకుండా నాన్ స్పెసిఫిక్ కండిషన్స్ అంటాం, అంటే ఆల్కహాల్ ఇంటేక్, స్మోకింగ్. దిస్ ఈజ్ ఆల్సో అన్ రైజ్ ఇన్ దిస్ కంట్రీ. ఆడవాళ్ళు ఒకప్పుడు ఆల్కహాల్కి యాక్సెస్ ఉండేది కదా, స్మోకింగ్ ఉండేది. అలాంటిది నౌ వి సీ ఇట్ మోర్ ఆఫెన్. ఎస్పెషల్లీ ఇఫ్ యూ సీ ద హైయెస్ట్ రైజ్ ఇన్ స్మోకింగ్ ఇన్సిడెన్స్ ఈజ్ సీన్ ఇన్ ద టీనేజర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. Yes, sir. Which is also contributing to increased risk of breast and ovarian cancer in the community. So
ప్రాబబ్లీ వాట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ ప్రోన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్? కామన్గా క్యాన్సర్స్ అనేవి యూజువల్లీ దే హ్యాపెన్ ఇన్ ఓల్డర్ పీపుల్. సో ప్రపంచమంతటా కూడా వీ సీ ఓవేరియన్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్ దేర్ 5th and 6th decades. ఇండియాలో యూనిక్గా ఏంటి అంటే బ్రెస్ట్ క్యాన్సర్ పర్టికులర్లీ ఇట్ హ్యాపెన్స్ టు బి 1 decade earlier than the rest of the world. That is probably to do with our own genetics, and second thing probably is our environment. That's the reason why we have a higher incidence of breast cancer between 45 and 55 in this country. The peak happens to be around 55, but we start seeing a lot of cases between 45 and 55. Rest of the world atla kaadu, 60s and more than 60s are the commonest age group. Inkoka thing what we observe in India enti ante we have a large number of young age cancer patients. So apart from 1 decade ముందు రావడం ఒకటే కాకుండా we have more proportion of younger people with cancers. So ప్రపంచమంతటా కూడా 15-20% అంటే మనకి 1/3 of patients in India are young age breast cancer patients. So that is another unique factor that we see. So we see more and more younger women with breast cancers. Youngest documented breast cancer patient in the world is supposed to be 23 years of age. But we see a lot of patients in the 26-27 age group. We have a lot of patients who have come up with breast cancer in recent times. ఎస్ సార్. సో నెక్స్ట్ ఏంటంటే వార్నింగ్ అండ్ అలార్మ్ సైన్స్ ఏంటి సార్ ఈ క్యాన్సర్స్కి? బ్రెస్ట్ క్యాన్సర్కి బేసికల్ మేమేం చెప్తామంటే చేంజెస్ దట్ హ్యాపెన్ ఇన్ ద ఉమెన్. కామనెస్ట్ థింగ్ దట్ పేషెంట్ ప్రజెంట్ విత్ ఏంటి అంటే పెయిన్లెస్ బ్రెస్ట్ లంప్. దే డోంట్ హ్యావ్ ఎనీ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్, బట్ దే యాక్చువల్లీ హ్యావ్ ఎ లంప్. సో చాలామంది ఏమనుకుంటారంటే పెయిన్లెస్ కాబట్టి హార్మ్లెస్ అనుకుంటారు. పెయిన్లెస్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈక్వల్ టు హార్మ్లెస్. అట్ ద సేమ్ టైం రీసెంట్ ఆన్సెట్, అది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి 4-5 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అంతే అనేది అంత గొప్ప రిస్క్ కాకపోవచ్చు. బట్ సంథింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 6 months, లాస్ట్ 7 months, దట్ ఈస్ అట్ రిస్క్ థింగ్. సో విచ్ ఈస్ గ్రోయింగ్, విచ్ ఈస్ పెయిన్లెస్ అండ్ విచ్ హ్యాపెండ్ రీసెంట్లీ, దట్ ఈస్ అ వెరీ హై రిస్క్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. దట్స్ అ కామనెస్ట్ థింగ్. ఇదే కాకుండా సమ్ పేషెంట్స్ ప్రజెంట్ టు అస్ విత్ నిపుల్ డిశ్చార్జ్ లాగా, ఎస్పెషల్లీ బ్లడ్ స్టెయిన్డ్ నిపుల్ డిశ్చార్జ్ లాగా, కొందరికి దే కెన్ ఫీల్ ద లంప్. సమ్ పీపుల్ దే డోంట్ ఫీల్ ద లంప్, బట్ దే సీ చేంజెస్ ఇన్ ద నిపుల్ షేప్ కానీ, డింప్లింగ్ ఆఫ్ ద స్కిన్ అంటాము, లేకపోతే ఆరెంజ్ పీల్ లాగా అపియరెన్స్ ఆఫ్ ద స్కిన్ కానీ, రెడ్నెస్ కానీ. సమ్టైమ్స్ దే యాక్చువల్లీ ప్రజెంట్ విత్ పెయిన్. దే డోంట్ హ్యావ్ ఎ లంప్, దే డోంట్ ఫీల్ ఎ లంప్, బట్ దే కెన్ యాక్చువల్లీ ఫీల్ ఎ పెయిన్ఫుల్ థింగ్ అనమాట. అలా కానీ ప్రజెంట్ అవుతుంటారు. దీస్ ఆర్ డైరెక్ట్ ఇండికేటర్స్ ఆఫ్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్రెస్ట్. ఇలా కాకుండా ఇండైరెక్ట్గా దే కెన్ కమ్ విత్ నెక్ నోడ్, దే కెన్ ప్రజెంట్ విత్ స్వెల్లింగ్ ఇన్ ద ఆర్మ్ పిట్, సో దే కెన్ ప్రజెంట్ విత్ రీసెంట్ ఆన్సెట్ వెయిట్ లాస్ కానీ, అలాంటి నాన్ స్పెసిఫిక్ థింగ్స్ అని దే కెన్ ప్రజెంట్. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మనం చెప్పుకునేది. సో ఓవేరియన్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ దో వీఆర్ కవరింగ్ ఇట్ అట్ ద సేమ్ టైం. ఓవేరియన్ క్యాన్సర్ అనేది టోటలీ డిఫరెంట్గా ప్రజెంట్ అవుతారు వాళ్ళు. అన్ఫార్చునేట్గా బ్రెస్ట్ క్యాన్సర్లో ఏంటి, మనకి లంప్ ఉంటుంది, లేకపోతే చేంజెస్ ఉంటాయి, బ్రెస్ట్లో మార్పులు వస్తూ ఉంటాయి, ఈజీగా గుర్తుపట్టవచ్చు, ఈజీగా డాక్టర్ చూపించవచ్చు. ఓవేరియన్ క్యాన్సర్కి వచ్చేసరికి చాలా డిఫరెంట్ పిక్చర్ ఉంటుంది. సో దే ప్రజెంట్ విత్ నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్. అర్లీ సెటిటీ అంటాం, అంటే తొందరగా తినగానే తొందరగా పొట్ట నిండిపోయినట్టుగా అనిపించడము, తిన్న దగ్గరికి అరక్కపోవటము, పొట్ట ఉబ్బరంగా అనిపించడము, పొట్ట ఉబ్బ అవటము, లావ్ అవటము, ఇవి కామన్గా ప్రజెంట్ అయ్యేసి బ్లోటింగ్ సెన్సేషన్ అంటాం మనకి. సో కొందరు కాన్స్టిపేషన్తో వస్తారు మా దగ్గరికి. నాన్ స్పెసిఫిక్ కంప్లైంట్స్, స్పెసిఫిక్గా ఇది చూసి ఇది ఓవేరియన్ క్యాన్సర్ అనడానికి ఏమీ లేదు, బట్ దే కమ్ విత్ దీస్ ప్రజెంటేషన్స్. బట్ దీస్ కెన్ హ్యాపెన్ టు ఎనీ పర్సన్, ది కెన్ బీ బికాస్ ఆఫ్ మెనీ రీజన్స్. ఏదైతే పర్సిస్టెంట్గా మోర్ దెన్ 2-3 weeks వరకు ఉంటుందో, దట్ ఈస్ ప్రాబబ్లీ అలార్మింగ్ థింగ్ ఫర్ అస్ టు కైండ్ ఆఫ్ స్టార్ట్ లుకింగ్ ఫర్ ఓవేరియన్ క్యాన్సర్. మనం ఎలా చూస్తాము దాన్ని అంటే, ఈ ఇవాల్యుయేషన్, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు, వాళ్ళతో హిస్టరీ తీసుకున్నప్పుడు వీ స్టార్ట్ సస్పెక్టింగ్ ఇట్ అనమాట. సో ఫస్ట్ కాంటాక్ట్ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దే షుడ్ బి సస్పెక్టింగ్ దిస్ పాసిబిలిటీ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్, ఎస్పెషల్లీ పేషెంట్స్ విత్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడు, ఆర్ పేషెంట్స్ విత్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ కానీ, ఆర్ పేషెంట్స్ విత్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. దీస్ టూ కెన్ బి ఇన్హెరిటెడ్, దే కెన్ ఇన్హెరిట్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి రన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బ్రెస్ట్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్. అలాంటి కామన్ హిస్టరీ ఉన్న వాళ్ళకి హై సస్పిషన్తో చూడాల్సి ఉంటుంది. దట్ ఈస్ హౌ వి సస్పెక్ట్ అండ్ వి స్టార్ట్ డయాగ్నోసింగ్ ఇట్ అనమాట. ఓకే సార్. ఒక్కసారి వాళ్ళకి డౌట్ వచ్చింది, కన్సల్ట్ అయ్యారు, సో వాట్ టైప్ ఆఫ్ టెస్ట్ దే గోనా బి అండర్ గోయింగ్? సో వెన్ వీ సస్పెక్ట్ క్యాన్సర్ వీ హ్యావ్ స్పెసిఫిక్ ఇన్వెస్టిగేషన్స్ అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్కి మనం కామన్గా చేసేది ఏంటి అంటే, అల్ట్రాసౌండ్ స్కాన్ ఇన్ యంగర్ ఉమెన్, ఇన్ పర్సన్ హూస్ మోర్ దెన్ 40 years of age, వీ స్ట్రేట్ అవే గో హెడ్ విత్ మ్యామోగ్రామ్. సో మ్యామోగ్రామ్ అనేది ఎక్స్రే మ్యామోగ్రామ్. సో దేర్ ఆర్ స్క్రీనింగ్ మ్యామోగ్రామ్స్, దేర్ ఆర్ థెరపూటిక్ డయాగ్నోస్టిక్స్ మ్యామోగ్రామ్స్ ఉంటాయి మాకు. స్క్రీనింగ్ మ్యామోగ్రామ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ పాపులేషన్కి వాడతాం. బట్ వెన్ సంబడి హ్యాస్ గాట్ ఎ బ్రెస్ట్ లంప్, వీ యాక్చువల్లీ ఆస్క్ ఫర్ ప్రాపర్ ఎక్స్రే డయాగ్నోస్టిక్ మ్యామోగ్రామ్ వాడతాం వాళ్ళకి. So usually combination of X-ray mammogram with ultrasound scan is what we prefer. That's the commonest one. Of course, this is all apart from physical examination. Physically one examination చేసి ఈ టెస్ట్ల కోసం పంపిస్తాం. వాటిలో we will be able to get a diagnosis as to ఆడ కంతి ఉందా లేదా, దాని క్యారెక్టర్ ఏంటి, నేచర్ ఏంటి, సస్పిషన్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. దట్ ఈస్ హౌ వీ రేజ్ అవర్ ఇన్సిడెంట్స్. అలాగే కొందరికి ఏమవుతుందంటే, యంగ్ పీపుల్ ఉంటారు,
వాళ్ళకి బ్రెస్ట్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది, వాళ్ళకి వీ కెనాట్ యూజ్ మ్యామోగ్రామ్ రొటీన్లీ. వాళ్ళకి ఏం చేస్తామంటే వేర్ మ్యామోగ్రామ్ కెనాట్ బి యూజ్డ్, వీ ప్రిఫర్ టు గో హెడ్ విత్ ఎంఆర్ఐ అనమాట. ఈ మ్యామోగ్రామ్లో ఇక్కడ కొత్త పొత్తులు వచ్చినాయి కొత్తగా. సో వాట్ వీ హ్యావ్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ 3D టోమోసిన్సిస్ అంటాం. సో 3D టోమోసిన్సిస్ యూజ్డ్ ఇన్ పేషెంట్స్ వేర్ రొటీన్ మ్యామోగ్రామ్లో క్లియర్గా తెలియకపోయినప్పుడు చేస్తాం. రొటీన్గా అందరికీ వాడటం అనేది మేము చేయము, బికాస్ 3D మ్యామోగ్రామ్ ఏదైతే ఉంటుందో, టోమోసిన్సిస్ ఏదైతే ఉంటుందో, దట్ గివ్స్ అరౌండ్ 30 to 40% ఎక్స్ట్రా రేడియేషన్. సో వెన్ వీ యూజ్ రేడియేషన్ థెరపీ వీ హ్యావ్ టు బి బిట్ కాషియస్ అనమాట. అందుకోసం చెప్పి అందరికీ వాడడం, దాన్ని ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది వాడతాం. సో మ్యామోగ్రామ్, ఎంఆర్ఐ ఆర్ డయాగ్నోస్టిక్ ఇన్వెస్టిగేషన్ అపార్ట్ ఫ్రమ్ అల్ట్రాసౌండ్. ఇవి కాకుండా కన్ఫర్మేషన్ ఎలా చేస్తాము అంటే వెన్ వీ హ్యావ్ అ సస్పిషన్ వీ స్ట్రేట్ అవే ప్రిఫర్ టు గో ఫర్ ఎ బయాప్సీ. బయాప్సీ అంటే ఏంటి? కట్ చేసి తీయటం కాదు. వీ ప్రిఫర్ నాట్ టు గో ఫర్ కటింగ్, వీ గో ఫర్ వాట్ ఈస్ కాల్డ్ ట్రూ కట్ బయాప్సీ అంటాం. అంటే కోర్ నీడిల్ బయాప్సీ అనేది ఉంటుంది. వీ టేక్ ఏ కోర్ ఆఫ్ టిష్యూ 1 to 2 millimeters థిక్నెస్ తోటి ఒక కోర్ ఆఫ్ టిష్యూ తీసుకుంటాం. చేతికి తగులుతూ ఉంటే పెద్దగా ఉంటే వీ కెన్ డైరెక్ట్లీ టేక్ దట్ కోర్, ఆర్ వెన్ ఇట్ ఈస్ నాట్ క్లినికల్లీ ఫెల్ట్ విత్ అవర్ హ్యాండ్, అప్పుడు మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ బయాప్సీ చేయొచ్చు. సో ఇవే కాకుండా వీ కెన్ డూ మ్యామోగ్రఫీ గైడెడ్ బయాప్సీస్, చాలా చిన్నగా ఉన్నవి, అల్ట్రాసౌండ్లో కూడా మూవ్ అవుతూ ఉన్నాయి, సరిగా ఉండకపోవచ్చు అనుకున్నప్పుడు వీ హ్యావ్ ఎ టెక్నిక్ ఆఫ్ డూయింగ్ ద బయాప్సీ విత్ స్టీరియోటాక్టిక్ మ్యామోగ్రఫీ గైడెడ్ బయాప్సీ చేస్తాం అనమాట. అలా చేసి ఆ పీస్ని మైక్రోస్కోప్ కింద చూసి దాన్ని డయాగ్నోస్ చేయగలుగుతాం. మరి మైక్రోస్కోప్ కింద కూడా కన్ఫ్యూజన్ రావచ్చు, ఇది క్యాన్సరా, ప్రీ క్యాన్సరా, నాన్ క్యాన్సరా అని కన్ఫ్యూజన్ రావచ్చు. వాటికి ఏం చేస్తారు అంటే అలాంటి సిచ్యువేషన్లో వీడు ఐహెచ్సి అని ఉంటుంది, మనకి స్పెషల్ స్టెయినింగ్ టెక్నిక్స్ ఉంటాయి పెథాలజీలో కూడా, అవి చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుంటాం, ఇది క్యాన్సర్ కాదు అని కన్ఫర్మ్ చేసుకుంటాం. గ్రేట్ సార్. ఓకే సార్, మనం బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్స్ ఏదైతే ఉన్నాయో అండ్ కన్ఫర్మేషన్ డయాగ్నోసిస్ చేయడానికి ఏదైతే ఉందో, ఇలానే ఒవేరియన్ క్యాన్సర్కి ఏం స్క్రీనింగ్ ఉంటుంది? ఒవేరియన్ క్యాన్సర్ కూడా మనం ఏం చేస్తాము అంటే ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్ మనం చేసేది అంటే అల్ట్రాసౌండ్ అబ్డమెన్. సో వన్ ఇన్వెస్టిగేషన్ టు డయాగ్నోస్ లాట్ అంటే అల్ట్రాసౌండ్ అబ్డమెన్ అనమాట. మన పొట్టలో ఏదైతే జరుగుతున్నాయో అన్ని అవయవాలను చూడడానికి మేజర్గా వీలవుతుంది. అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి ఒవేరియన్ కంతులు కనపడవచ్చు, ఇవే కాకుండా వేరే నీరు కనపడవచ్చు. ఒవేరియన్ క్యాన్సర్ క్యాన్ లీడ్ టు అసెటిస్ ఫార్మేషన్, వాటర్ ఫార్మేషన్ ఉంటుంది, అది ఆ నీరు కనపడవచ్చు మనకి. అలాగే లివర్ని చూస్తాము, లివర్కి స్ప్రెడ్ ఉంటే లివర్లో కనబడుతుంది మనకి. నోట్స్కి కనుక స్ప్రెడ్ అంటే నోట్స్ కనబడతాయి మనకి. అలాగే ఒమెంటల్ నాడ్యూల్స్ అంటాం, పెరిటోనియల్ నాడ్యూల్స్ అంటాం. అంటే ఓవరీ అనేది ఒక సంచి లాంటి ఆర్గన్ లోపల ఉంటుంది, పొట్ట అనేది ఒక సంచిలాగా ఉంటుంది మనకి. దాంట్లో పేగులు ఉంటాయి, లివర్ ఉంటుంది మనకి, పక్కన స్ప్లీన్ ఉంటుంది, మొమెంటమ్ అని ఒక ఆర్గన్ ఉంటుంది, స్టమక్ ఉంటుంది. ఎక్కడైనా కూడా ఈ కంతుల్లాగా డిపాజిట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఒవేరియన్ క్యాన్సర్. ఇలాంటివి కనపడితే ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ డయాగ్నోసిస్ ఆఫ్ ఒవేరియన్ క్యాన్సర్. అలా కాకుండా కన్ఫ్యూజన్ రావచ్చు, నీటి బుడగలాగా ఒక ఓవరీలో ఉండొచ్చు, దానికి బట్ ఇంకెక్కడ స్ప్రెడ్ కనపడవచ్చు. అలాంటి వాటిలో ఏం చేస్తామంటే వీడు బ్లడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. సీరం CA-125 అని ఒక మార్కర్ ఉంటుంది మనకి, అది దాన్ని తీసుకుంటాం. దీంతో పాటు ఏం చేస్తారంటే అల్ట్రాసౌండ్ స్కాన్తో పాటు దే డూ వాట్ ఈస్ కాల్డ్ రెసిస్టివిటీ ఇండెక్స్ అని అంటారు. అంటే వాస్కులారిటీ చూస్తాం, బ్లడ్ సప్లై ఎలా ఉంది, ఏ క్యారెక్టర్లో ఉంది, ఆ బ్లడ్ సప్లైని బట్టి మనం సస్పెక్ట్ చేయొచ్చు, ఇది క్యాన్సర్ అయ్యి ఉండొచ్చు సస్పెక్ట్ చేయొచ్చు. సో కాంబినేషన్ ఆఫ్ థింగ్స్ అనమాట, అల్ట్రాసౌండ్, వాస్కులర్ అనాటమీ, బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ తోటి మనం సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇవి కానప్పుడు ఇంకా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, వీ డూ వాట్ ఈస్ కాల్డ్ CT స్కాన్. CT స్కాన్ యాడ్స్ టు అవర్ అండర్స్టాండింగ్ అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ స్టేజింగ్ ఆల్సో అనమాట. ఇవి ఏవి సరిపోలేదు అనుకున్నాం, అప్పుడు ఏం చేస్తామంటే వీ టేక్ ఎ పీస్ ఆఫ్ ఇట్, అంటే బయాప్సీ చేస్తాం. బయాప్సీ ఎలా చేస్తాము? సేమ్ అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసుకుంటూ చేయడం అనేది కామన్గా చేస్తాము. కొన్ని సందర్భాల్లో డీప్గా ఉండొచ్చు, అన్యాక్సెసిబుల్గా ఉండొచ్చు, మూవ్ అవుతూ ఉండొచ్చు, అప్పుడు CT స్కాన్ బయాప్సీ చేయొచ్చు. ఇవి ఏవి కుదరకపోతే, అప్పటికీ కన్ఫ్యూజన్ ఉంటే, మార్కర్లో తెలియట్లేదు, ఏది తెలియట్లేదు, బట్ డౌట్ ఇంకా ఉంది, ఆ డౌట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే రేర్ సిచ్యువేషన్స్లో, లిటరల్లీ చెప్పాలి అంటే ఏడాదికి 2 కేసులు అలా చేస్తాం మేము. డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ చేస్తాం, అంటే పొట్టలోపలికి కెమెరా పంపించి చూసి ఎక్కడైతే అనుమానంగా ఉందో ఆ అనుమానాస్పద పదార్థాన్ని మనం బయాప్సీ చేసి ముక్క తీసి టెస్ట్కి పంపిస్తాం. దట్ ఈస్ హౌ వి కన్ఫర్మ్ ద డయాగ్నోసిస్ ఆఫ్ ఎన్ ఒవేరియన్ క్యాన్సర్. అలా రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ టు డయాగ్నోస్ అనేది చాలా రేర్. గ్రేట్ సార్. సో ఒక్కసారి కన్ఫర్మ్ అయింది ఇది వాట్ ఎవర్ ద బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ ఒవేరియన్ క్యాన్సర్, తర్వాత ప్లాన్ ఆఫ్ కేర్ ఆర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అండ్ ఎలా పేషెంట్ని అప్రోచ్ అవ్వచ్చు, ఎలా డిస్క్లోజ్ చేయొచ్చు మీకు ఇది క్యాన్సర్ ఉంది అని ఎలా డిస్క్లోజ్ చేయొచ్చు? సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ ఏమనుకుంటారు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది క్యాన్సర్ అంటాడు కాబట్టి డాక్టర్ వెళ్ళకపోతే సరిపోద్ది అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ దట్స్ నాట్ ద కరెక్ట్ థింగ్. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ అంటాం, క్యాన్సర్ లేకపోతే క్యాన్సర్ లేదంటాం. బట్ తెలుసుకోకపోతే క్యాన్సర్ లేదనుకుని కూర్చుంటే అది క్యాన్సర్గా మారి క్యాన్సర్ ఉండి మనం మిస్ అయిపోతే అది స్ప్రెడ్ అవుతుంది కదా. సో రివీలింగ్ ఇట్ టు పేషెంట్, రివీలింగ్ ఇట్ టు ద ఫ్యామిలీ అనేది ఒక స్టెప్ ఒకటి ఉంటుంది మనకి. అది అట్ ద సేమ్ టైం వెన్ వీ రివీల్ ఇట్, స్లోగా రివీల్ చేస్తాం, వాళ్ళకి వార్నింగ్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏం చెప్పేది ఏంటంటే ట్రీట్మెంట్ ఏముంటుంది, ఎలా ఉంటుంది, అవుట్కమ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ ఏముంటుందంటే మనకి వన్స్ వీ డిస్క్లోజ్
ద డయాగ్నోసిస్, వన్స్ వీ హ్యావ్ కన్ఫర్మేషన్, మనకి కన్ఫర్మేషన్ అయిపోయింది ఇది క్యాన్సర్ అని చెప్పేసి అయినాక మనకు ఒక ప్లాన్ అనేది ప్లే చేసుకుంటాం అనమాట. వీ హ్యావ్ టు హ్యావ్ అ సెట్ ప్లాన్ ఆఫ్ ట్రీట్మెంట్. గుర్తుపెట్టుకోండి, ఈ జబ్బులన్నింటిలో ఎస్పెషల్లీ క్యాన్సర్లో ఏముంటుందంటే ఒక పర్సన్ చేసే ట్రీట్మెంట్స్ కావు ఇప్పుడు. దీస్ ఆర్ ఆల్ టీమ్ వర్క్స్ అనమాట, టీమ్ ఎఫర్ట్స్ ఇవన్నీ కూడాను. సో ఇప్పుడు మరి బ్రెస్ట్ క్యాన్సర్లో ఎవరెవరు ఉంటారు అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటాడు, లైక్ మీ, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటాడు అండ్ మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటాడు. వీళ్ళు ముగ్గురము కలిపి మేము ప్లాన్ చేస్తాం అన్నమాట. ట్రీట్మెంట్ అనేది ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాము? వీల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్ఫర్మ్ ఇట్, దెన్ స్టేజ్ ఇట్ అండ్ దెన్ వీ హ్యావ్ అ సెట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాం. నా ఒకప్పుడు ఏంటి అంటే అందరికీ వీళ్ళందరికీ కీమోథెరపీ ఇచ్చేస్తాం, వీళ్ళందరికీ రేడియేషన్ ఇస్తాం అని ఉండేది. అండ్ కీమోథెరపీలో 1-2 మందులు ఉండేవి, సరిపోయేది. అట్లా కాదు ఇప్పుడు ఏమైపోయింది అంటే వీ హ్యావ్ సబ్ గ్రూప్స్ ఆఫ్ పేషెంట్స్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద ఎగ్జాక్ట్ నేచర్ ఆఫ్ ట్యూమర్ అండ్ వీ హ్యావ్ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఫర్ దట్ పేషెంట్. అలాగా వీ హ్యావ్ ట్యూమర్ డైరెక్టెడ్ ట్రీట్మెంట్స్ నౌ అండ్ దే ఆర్ ఆల్ పర్సనలైజ్డ్. అంటే ఒక పర్సన్లో ఉన్న ట్యూమర్ సేమ్ ట్యూమర్ ఇంకో పర్సన్ ఉండకపోవచ్చు. సమ్ పీపుల్ కెన్ హ్యావ్ ERPR పాజిటివ్ ట్యూమర్, సమ్ పీపుల్ విల్ హ్యావ్ నెగటివ్ ట్యూమర్, HER2 పాజిటివ్ ఉండొచ్చు, HER2 నెగటివ్ ఉండొచ్చు. సో వాట్ వీ డూ ఈజ్ బయాప్సీ మీద వీడు IHC అని చేస్తాం. IHC చేసి వాళ్ళకి రిసెప్టార్ స్టేటస్ ఏంటో చూసుకుంటాం. దాంతోపాటు వీ యూజువల్లీ ఆస్క్ ఫర్ PET స్కాన్ ఇన్ పేషెంట్స్ విత్ లార్జ్ ట్యూమర్స్. PET స్కాన్ కాకపోతే రకరకాలుగా చూసేసి వీళ్ళు డూ స్టేజింగ్ అని చేస్తాం అనమాట. స్టేజింగ్లో మనకు తెలుస్తుంది అది ఏ స్టేజ్ అనేది ఒక రఫ్ ఐడియా వస్తుంది మనకి. క్యూరబుల్ స్టేజ్, ఇన్క్యూరబుల్ స్టేజ్ అండ్ నేచర్ ఆఫ్ ద ట్యూమర్ అనేది మనం తీసుకుంటాం. దాన్ని బట్టి వీ డూ ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట. కొందరిలో మనం కీమోథెరపీ ఫస్ట్ ఇస్తాము, కొందరు కీమోథెరపీ లాస్ట్లో ఇస్తాము, కొందరికి డైరెక్ట్గా సర్జరీ చేస్తాం. సో సబ్ కేటగిరైజేషన్ ఆఫ్ పేషెంట్స్ అనేవి చేస్తాం అనమాట. దిస్ ఈజ్ వేర్ ద పర్సనలైజేషన్ బిగిన్స్. అంటే సేమ్ స్టేజ్ 1 క్యాన్సర్ ఇన్ అ పర్సన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్టేజ్ 1 క్యాన్సర్ ఇన్ అనదర్ పర్సన్. ఎందుకంటే వీళ్ళకి ERPR పాజిటివ్ ఉండొచ్చు, వాళ్ళకి ERPR నెగిటివ్ ఉండొచ్చు. సో దోస్ పేషెంట్స్ మనం ఇంకొకటి వన్ ఆఫ్ ద యూనిక్ క్యారెక్టర్స్ అబౌట్ ఇండియన్ ఉమెన్ ఏంటి అంటే ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ అవర్ పేషెంట్స్ దట్ ప్రజెంట్ టు అస్ ఆర్ ట్రిపుల్ నెగటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ అనమాట. ట్రిపుల్ నెగటివ్ అంటే ఏంటి అంటే హార్మోన్ రిసెప్టార్స్ 2 నెగటివ్, దాంతోపాటు HER2 అని ఒక రిసెప్టార్ ఉంటుంది, అది దట్ మేజర్లీ డిసైడ్స్ ద అవుట్కమ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. అది కూడా నెగిటివ్ ఉంటుంది. దే ఆర్ ద వర్స్ట్ పాసిబుల్ కాంబినేషన్. అన్ఫార్చునేట్లీ దో ఇట్ ఈస్ వెరీ కామన్ ఇన్ ఇండియా, ద ఫార్చునేట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ద రీసెంట్ థింగ్స్ ఏంటంటే వీ హ్యావ్ ట్రీట్మెంట్ ఫర్ దట్. దానికి ట్రీట్మెంట్ అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేసే మెథడ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు. అది అలా గుర్తుపడితే దాన్ని బట్టి మనం వైద్యం ప్లాన్ చేస్తాం. సో వీ కమ్ టు అ కంక్లూజివ్ ప్లాన్ బేస్డ్ ఆన్ ఈ రిపోర్ట్స్ అనమాట. వాళ్ళ స్టేజింగ్ని బట్టి, వాళ్ళ అడ్వాన్స్ ఇన్వెస్టిగేషన్స్ అంత బయాప్సీ, క్యారెక్టర్ ఆఫ్ ద ట్యూమర్ని కూడా గుర్తుపట్టి చేస్తాం. దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ మీతో అన్నాం, సో ఫ్యామిలీ హిస్టరీ కూడా తీసుకుంటాం మనం. BRCA మ్యుటేషన్ చెక్ చేయాలి. ఎవరికైతే స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందో, ఎవరైతే యంగ్ ఏజ్లో మా దగ్గరికి వస్తారో వాళ్ళకి మేము వాట్ ఈస్ కాల్డ్ BRCA ఇన్వెస్టిగేషన్ అంటే BRCA1 and 2 అని ఒక 2 జీన్స్ దట్ ఆర్ ఐడెంటిఫైడ్ ఫర్ హై రిస్క్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్. వాటిని గుర్తుపడడానికి టెస్ట్లు ఉన్నాయి మనకి. సో వీ ఎదర్ యూస్ బ్లడ్ ఆర్ సెలైవా ఆర్ ట్యూమర్ టిష్యూ ఇట్ సెల్ఫ్ టు డయాగ్నోస్ ద BRCA మ్యుటేషన్ స్టేటస్. ఈ 3 ఇన్ఫర్మేషన్లతోటి వీ హ్యావ్ అ సెట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. కొందరికి కీమోథెరపీ ఫస్ట్ ఇస్తాము, తర్వాత సర్జరీ చేస్తాము, తర్వాత రేడియేషన్ ఇస్తాము. కొందరికి ఓన్లీ సర్జరీ తర్వాత ఫాలోడ్ బై రేడియేషన్ థెరపీ. డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ ట్రీట్మెంట్. ఆ కాంబినేషన్ అనేది ఒక్కొక్కరికి యూనిక్గా ఉంటుంది. అది మేము కలిసి కూర్చొని ట్యూమర్ బోర్డ్ లాగా డిస్కస్ చేసి చేస్తాం అనమాట. దట్ ఈస్ వీ ఫార్ములేట్ అ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ దట్ ఉమెన్. సో సర్జరీ అనగానే చాలామంది భయపడతారు సార్. అంటే ఏంటంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. దో చాలా మందికి ఒక డౌట్ ఉంది ఏంటంటే నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, సో నా బ్రెస్ట్ తీసేస్తారు, నాకు వేరే ఆప్షన్ ఏమీ లేదు. ఏదైతే కన్జర్వేటివ్ ముందు ఉందో అదే థాట్లో ఉన్నారు ఇప్పుడు. I know. See, society conservation was the reason why they don't come to us. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ కంతి క్యాన్సర్ అంటాడను, క్యాన్సర్ అంటే దానికోసం చేసి మొత్తం బ్రెస్ట్ తీసేస్తారని ఒక అపోహ ఉండేది అనమాట. ప్రపంచంలో అంతటా కూడా ఏంటంటే 80% ఆఫ్ ద టైమ్స్ దే డోంట్ డూ టోటల్ మాస్టెక్టమీ, దే డూ వాట్ ఈస్ కాల్డ్ బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ. అంటే సూటబిలిటీని బట్టి చేస్తూ ఉంటారు. దర్ ఆర్ 2 types ఆఫ్ సర్జికల్ ఆప్షన్స్ ఫర్ క్యూరింగ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఒకటేమో కన్వెన్షనల్గా చేసేది రాడికల్ మాస్టెక్టమీ అంటాం, వేర్ వి రిమూవ్ ద టోటల్ బ్రెస్ట్, ఆంపిట్లో ఉన్న నోట్స్ మొత్తం క్లియర్ చేసేవాళ్ళం. దాని నుంచి నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ వచ్చింది ఏంటి అంటే బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ అని వచ్చింది మనకి. బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీలో ఏం చేస్తాము అంటే వి టేక్అవుట్ ద లంప్ ఓన్లీ, ఆ కంతిని మాత్రమే తీస్తాము. అది పూర్తిగా తీసామా లేదని ఒక ఫ్రోజన్ సిస్టమ్ టెక్నిక్ ఉంటుంది, అది కూడా కన్ఫర్మ్ చేసుకుంటాం ఆన్ టేబుల్. దాంతోపాటు నోట్స్ని అడ్రస్ చేస్తాం. ఇది వీ డోంట్ రిమూవ్ ద బ్రెస్ట్, వీ రిమూవ్ ద క్యాన్సరస్ పోర్షన్ ఓన్లీ అండ్ సేవ్ ద బ్రెస్ట్. దట్ హెస్ బికమ్ ద కామనెస్ట్ ట్రీట్మెంట్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచం అంతటా కూడా 80% కేసులు అవే చేస్తారు. మన ఇండియాకి వచ్చేసరికి 40 to 50% కూడా చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే ఒకటి 50% ఆఫ్ ద ఇండియన్ పేషెంట్స్ మన దగ్గరికి వచ్చేసరికి 3rd, 4th స్టేజ్లో ఉంటారు. రెండవది అవేర్నెస్, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనమాట. అంటే చాలా మందికి భయం ఉంటుంది. మా ఊర్లో వాళ్ళు ఇలా చెప్పారండి, మా ఇంటి పక్క వాళ్ళు ఇలా చెప్పారండి, వాళ్ళకి అందరికీ భయం వేస్తుంది, నాకు భయం వేస్తుంది. సో ఇలా బ్రెస్ట్ని సేవ్ చేసి క్యూర్ అవ్వకుండా తిరిగి వస్తుందేమో టెన్షన్ పడుతుంటారు. వీ హ్యావ్ డేటా ఫ్రమ్ మిలియన్స్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద హోల్ వరల్డ్. ప్రపంచం అంతటా కూడా కొన్ని
లక్షల మందిని ట్రీట్మెంట్ చేసిన డేటా ఉంది మనకి. దాని ప్రకారంగా చూస్తే 5 yearsలో 10 yearsలో టోటల్ మాస్టెక్టమీకి బ్రెస్ట్ కన్వర్షన్ సర్జరీకి గొప్ప తేడా ఏం లేదు. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రోల్, ఈ 2 రకాలుగాను తేడా లేదు. సో దట్ ఇస్ ద రీజన్ వై ప్రపంచమంతటా కూడా దే హ్యావ్ అడాప్టెడ్ టు బ్రెస్ట్ కన్వర్షన్ సర్జరీ. స్లోలీ ఇండియన్స్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ బ్రెస్ట్ కన్వర్షన్ సర్జరీ. ఇప్పుడు మా ప్రాక్టీస్, అవుట్ సైడ్ ప్రాక్టీస్ మేము చూస్తే ఇన్ అవర్ ప్రాక్టీస్ వీ డూ 80% బ్రెస్ట్ కన్వర్షన్. బట్ అవర్స్ ఈజ్ మోర్ యూనిక్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. వీఆర్ మోర్ ఫోకస్డ్ సర్జన్స్ అండ్ ఆల్. ఇఫ్ యూ సీ ద కమ్యూనిటీ లాంటి గవర్నమెంట్ హాస్పిటల్స్ అనేది లెక్కేసి చూసుకుంటే వాళ్ళలో హార్డ్లీ 20% ఆఫ్ దెమ్ యాక్చువల్లీ గో ఫర్ బ్రెస్ట్ కన్వర్షన్ సర్జరీ. సో దట్స్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అండ్ ద స్టేజ్ అనమాట. సో వేర్ పాసిబుల్, వేర్ ద లంప్ ఈస్ దేర్, స్మాల్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ కన్వర్షన్స్ తప్పకుండా ఆఫర్ చేస్తాం, ఇది చేస్తాం వాళ్ళకి. ఇట్ ఈస్ వెరీ సేఫ్, యాజ్ సేఫ్ యాజ్ టోటల్ మాస్టెక్టమీ. ఒకటే డిఫరెన్స్ ఏంటి అంటే ఎవరికైతే బ్రెస్ట్ని సేవ్ చేస్తామో వాళ్ళకి తప్పకుండా రేడియేషన్ ఇవ్వాలి. దట్ ఈస్ హౌ ఇట్ బికమ్స్ ఈక్వల్ టు టోటల్ మాస్టెక్టమీ. అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది నంబర్ 1. నంబర్ 2 ఏంటి అంటే ఎవరికైతే పెద్దగా ఉందో కంతి, ఇమీడియట్గా బ్రెస్ట్ కన్వర్షన్ చేయలేకపోయినా కూడా కీమోథెరపీ ఇచ్చి దాని సైజ్ తగ్గించి మనం సేవ్ చేయొచ్చు. అది ఒక ఆప్షన్. ఇంకా 3వ ఆప్షన్ ఏంటి అంటే దోస్ పేషెంట్స్ హూస్ లంప్ ఈస్ బిగ్, వీ కాంట్ సేవ్ ద బ్రెస్ట్ విత్ గుడ్ కాస్మెసిస్, అంటే కాస్మెటికల్గా మనం మంచిగా షేప్ను రీటైన్ చేసేటట్టుగా రాదు అనిపించినప్పుడు వాళ్ళకి వీ డూ వాట్ ఈస్ కాల్డ్ ఆంకోప్లాస్టిక్ సర్జరీ అని ఉంది. దట్స్ అనదర్ రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ సర్జరీ ఇట్ సెల్ఫ్. ఆంకోప్లాస్టిక్ సర్జరీలో ఏం చేస్తాము అంటే వీ యూజ్ లోకల్ టిష్యూస్, చుట్టుపక్కల ఉన్న టిష్యూని వాడుకుని ఎక్కడి నుంచి అయితే మనం డిఫెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, కంతిని తీసేసి ఎక్కడైతే మనం డిఫెక్ట్ తయారు చేస్తామో ఆ డిఫెక్ట్ని క్లోజ్ చేస్తాం, ఆర్ డిఫెక్ట్ సైజ్ తగ్గిస్తాం. అది ఒక రకమైన ఆంకోప్లాస్టీ. ఇలా కూడా కుదరట్లేదు అనుకుంటే వాళ్ళకి వీ డూ ఫ్లాప్ సర్జరీ చేస్తాం. ఫ్లాప్ రీకన్స్ట్రక్షన్ అంటే వేరే చుట్టుపక్కల ప్రాంతం నుంచి మనం టిష్యూని బారో చేసుకుని దాని బ్లడ్ సప్లైతో సహా తీసుకొచ్చి ఎక్కడైతే మనం డిఫెక్ట్ క్రియేట్ చేస్తున్నాం అక్కడ దాన్ని పెట్టి వీ కెన్ సేవ్ ద కాస్మెసిస్ ఆఫ్ ద పేషెంట్. ఇది ఒక ఎత్తు. అంటే బ్రెస్ట్ కన్వర్షన్ సర్జరీ వేర్ వీ సేవ్ ద కాస్మెసిస్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ద పర్సన్. ఇది కాకుండా ఇంకో గ్రూప్ కూడా ఉంది మనకి. సో పేషెంట్స్ విత్ బ్రాకా మ్యుటేషన్ పాజిటివ్, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, ఇవే కాకుండా కొందరికి మల్టీఫోకల్ ఉండొచ్చు. మల్టీఫోకల్ అంటే ఒక ప్రాంతంలో ఉంటే ఒక క్యాన్సర్ అనుకుంటారు, ఒక ప్రాంతంలో కాకుండా అదే బ్రెస్ట్లో 3-4 ప్లేస్లో కూడా ఉండొచ్చు. దట్ ఈస్ ఆల్సో ఆన్ ద రైజ్ ఇన్ దిస్ కంట్రీ. మన కంట్రీలో అది నెంబర్ పెరుగుతుంది అది. సో ఇలా బ్రాకా మ్యుటేషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి, ఇలా మల్టీఫోకల్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే స్కిన్ స్పేరింగ్ మాస్టెక్టమీ అంటాం. నిపుల్ అండ్ స్కిన్ స్పేరింగ్ మాస్టెక్టమీ అంటే స్కిన్ని, నిపుల్ ఏరియాలని మొత్తాన్ని కాపాడుకుంటూ లోపల బ్రెస్ట్ టిష్యూ మొత్తాన్ని తీసేస్తాం అలాంగ్ విత్ ద క్యాన్సర్. తీసేసి యాక్సిల్ని అడ్రస్ చేసి, యాక్సిల్ అంటే నోట్స్ అన్నాడు, నోట్స్ ఆర్ ద నెక్స్ట్ స్టేషన్ ఆఫ్ స్ప్రెడ్, దాన్ని కూడా అడ్రస్ చేసుకుంటూ రీకన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తాం. ఒకప్పుడు రీకన్స్ట్రక్షన్ చాలా లిమిటెడ్గా ఉండే, మనకి సర్జన్స్ ఉండేవాళ్ళు కాదు, అవేర్నెస్ తక్కువగా ఉండేది. ఆప్షన్స్ రీకన్స్ట్రక్షన్లో మనం కొంత టిష్యూనే బారో చేయగలుగుతాం, చాలా ఎక్కువ టిష్యూని బారో చేయలేము. సో రకరకాల ఫ్లాప్స్ అని తర్వాత డెవలప్ అయినాయి, ఒకప్పుడు లేకుండేవి. ఆ ఆప్షన్స్ కూడా ఇప్పుడు చాలా పెరిగినాయి. బ్రెస్ట్ సైజ్ ఈక్వల్ చేస్తాం అనమాట. అంటే ఏదైతే మనం తీసేస్తామో దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో వీ కరెక్ట్ ద అదర్ బ్రెస్ట్. సో పీపుల్ డూ వాంట్ టు హ్యావ్ అ బెటర్ కాస్మెటిక్స్ అన్నప్పుడు వాళ్ళకి వెన్ వీ అచీవ్ స్మాలర్ వాల్యూమ్ ఆన్ ద సేమ్ సైడ్ వీ కరెక్ట్ ద అదర్ బ్రెస్ట్ ఆల్సో. అదర్ ఆపోజిట్ సైడ్ మనకి కరెక్షన్ చేయొచ్చు. దీస్ ఆర్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ఆంకోప్లాస్టిక్ టెక్నిక్స్ టు రీటైన్ ద కాస్మెసిస్. ఎక్కడ కూడా మనం ఆంకాలజీ ప్రిన్సిపల్ కాంప్రమైజ్ కావట్లా, క్యాన్సర్ని ఎక్కడ కూడా మనం వదిలిపెట్టట్లా. క్యాన్సర్ మొత్తం తీసేస్తున్నాము. తీసేయడమే కాకుండా వీఆర్ గివింగ్ హర్ వాట్ షీ ఆల్సో వాంట్స్. సోషల్లీ యాక్సెప్టబుల్ అపియరెన్స్ ఉంటేనే వాళ్ళకి దే విల్ బి మోర్ కంఫర్టబుల్ గోయింగ్ ఫర్ ట్రీట్మెంట్. వన్ ఆఫ్ ద రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి అంటే అవేర్నెస్లో మేము క్రియేట్ చేసేది ఏంటి అంటే లేదు అందరికీ బ్రెస్ట్ తీయాల్సిన అవసరం లేదు, తీయాల్సి వచ్చిన రీకన్స్ట్రక్షన్ ఉంది. ఆ రీకన్స్ట్రక్షన్ ద్వారా దిల్ గెట్ బ్యాక్ ది నార్మల్ కాస్మెసిస్. దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రైన్ టు కైండ్ ప్రమోట్ టు విమెన్. ఇలాగా మనం చేసేది సర్జికల్ ట్రీట్మెంట్. ఈ సర్జికల్ ట్రీట్మెంట్లో రెండో కాంపోనెంట్, ఒకటి కంతిని తీసేయడం అనేది. రెండో పార్ట్ ఏంటి అంటే ఆంపిట్లో నోట్స్ని కూడా తీసేయాలి, బికాస్ దే ఆర్ ద నెక్స్ట్ స్టేషన్ ఆఫ్ స్ప్రెడ్. వాటిని అడ్రస్ చేయడానికి ఒకప్పుడు మేము ఏం చేసేవాళ్ళం, అందరికీ క్లియర్ చేసేవాళ్ళం, యాక్సిలరీ క్లియరెన్స్ ప్రొసీజర్ చేసేవాళ్ళం. మనకి మల్టిపుల్ లెవెల్స్, లెవెల్ 1, 2, 3 నోట్స్ ఉంటాయి మనకి. ఆ నోట్స్ని మొత్తాన్ని క్లియర్ చేసేసేవాళ్ళం. అలా చేసినప్పుడు ఏమైందంటే 20 to 30% ఉమెన్ వుడ్ డెవలప్ వాట్ ఇస్ కాల్డ్ లింఫెడిమా, అంటే చెయ్యి వాపు వస్తుంది వాళ్ళకి. ఇమాజిన్ ఒక 100 ఛానల్స్ లింఫాటిక్ డ్రైనేజ్ చేస్తూనే వాటిలో నుంచి మనం 80 ఛానల్స్ పీకేసాం. అప్పుడు ఏమవుతుంది, ఆ 20 ఛానల్స్ మీద లోడ్ పడుతుంది. దాంతో ఏమవుతుంది, లింఫాటిక్ ఫ్లో అనేది రిడ్యూస్ అయిపోయి చెయ్యి వాపు వచ్చేది. బోధకాలలాగా ఆ కాళ్ళకి ఎలాగైతే వచ్చేదో ఫైలేరియాసిస్ మూలంగా, మనం ఆపరేషన్ చేయటం మూలంగా, రేడియేషన్ ఇవ్వటం మూలంగా, ఈ ఛానల్స్ తగ్గటం మూలంగా వాళ్ళకి చేయి వాపు వచ్చేది అనమాట. అది 20 to 30% వచ్చేది, ఇది మొత్తం క్లియరెన్స్ చేసిన వాళ్ళకి. మరి వాళ్ళలో కొందరికి నోట్స్ స్ప్రెడ్డే ఉండదు. అలాంటి వాళ్ళకి వై ఆర్ వి మేకింగ్ దెమ్ సఫర్ ఎ కాంప్లికేషన్ ఆఫ్ ఎ సర్జరీ. ఆ థాట్ ప్రాసెస్ తర్వాత ఏం చేసాము అంటే నెక్స్ట్ అడ్వాన్స్మెంట్ ఇన్ సర్జికల్ ప్రాక్టీస్లో ఏంటి అంటే సెంట్రినల్ నోడ్ బయాప్సీ అంటాం, SLNB అని అంటారు అనమాట. సో దాంట్లో ఆ స్పెషలిస్ట్ టెక్నిక్లో ఏం చేస్తామంటే వి ఇంజెక్ట్ డై ఇంటూ ద బ్రెస్ట్. ఆ డై ఎక్కడికైతే వెళ్తుందో, ఫస్ట్ నోడ్ దట్ ఇట్ రీచెస్ ఇన్ ద ఆంపిట్, ఫస్ట్ నోడ్కి ఎక్కడికైతే వెళ్తుందో
ఆ నోడ్ని ఐడెంటిఫై చేస్తాం. దానికి స్పెషల్ టెక్నిక్స్ ఉన్నాయి. మిథిలిన్ బ్లూ అని వాడతాము, ఐసోసల్ఫాన్ బ్లూ అని వాడతాం మేము. ఇది కాకుండా వీ హ్యావ్ ఐసీజీ టెక్నిక్ కొత్తగా వచ్చింది మాకు, అది రేడియోన్యూక్లియర్ టెక్నిక్ ఎప్పటి నుంచో ఉంది మాకు. అది ఈ కాంబినేషన్లో వీ ప్రిఫరబుల్ యూస్ 2 డైస్. ఆ 2 డైస్ని వాడి వీ కెన్ పికప్ 90 to 95% ఆఫ్ ద నోట్స్ అనమాట. 95 టైమ్స్ ఆ ఫస్ట్ నోడ్ తీస్తాం. ఫస్ట్ నోడ్ ఏదైతే తీసుకుంటుందో మన లింఫాటిక్ డ్రైనేజ్ తీసుకుంటుందో దట్ ఈస్ కాల్డ్ సెంటినల్ నోడ్. సెంటినల్ అంటే ఎవరు? సోల్జర్. సో దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ వేర్ బాడీ ట్రైస్ టు స్టాప్ ద క్యాన్సర్ ఫ్రమ్ స్ప్రెడింగ్ ఇన్ టు ద రెస్ట్ ఆఫ్ ద బాడీ. ఆ ఫస్ట్ ప్లేస్ని మనం ఐడెంటిఫై చేసి ఆ నోడ్ని తీసేసి టెస్ట్కి పంపిస్తాం. సో వీ హ్యావ్ అన్ అడ్వాన్స్ టెక్నిక్ కాల్డ్ ఫ్రోజన్ సెక్షన్, వేర్ వీ కట్ ద స్పెసిమెన్, దాన్ని కట్ చేసి మైక్రోస్కోప్ కింద పెట్టి చూసి అది క్యాన్సర్ స్ప్రెడ్ ఉందా లేదని చూసుకుంటాం. క్యాన్సర్ స్ప్రెడ్ ఉంటే మిగతా నోట్స్ క్లియర్ చేస్తాం, లేకపోతే నీ క్లియర్ చేయాలి. నౌ ఇది వెరీ కామన్లీ ఆఫర్ టు ఎర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ స్టేజ్ 1, స్టేజ్ 2లో. అలా చేయటం మూలంగా వీ కెన్ అవాయిడ్ అన్నెసరీ యాక్సిలరీ క్లియరెన్సెస్ ఇన్ మోర్ దెన్ 80% పేషెంట్స్, సో దట్ వీ కెన్ అవాయిడ్ ద రిస్క్ ఆఫ్ లింఫెడిమా. ఇది ఒక టెక్నిక్ అయితే దీంట్లో ఇంకొక అడ్వాన్స్మెంట్ కూడా ఉంది. సపోజ్ పర్సన్ ఆల్రెడీ హ్యాస్ స్ప్రెడ్ టు ద నోడ్స్, మరి వాళ్ళకి లింఫెడిమాని ఎలా రాకుండా ఆపాలి? అదో నెక్స్ట్ క్వశ్చన్. దానికి మేము ఏం చేసామంటే డ్యూయల్ టెక్నిక్ ఒకటి వాడతాం. సో దాన్ని రివర్స్ మ్యాపింగ్ అంటాం. అంటే మనం ఈ చేతి నుంచి పోయే లింఫాటిక్స్ని మనం గుర్తుపట్టగలిగితే, వాటిని సేవ్ చేయగలిగితే వీ కెన్ అవాయిడ్ ఫార్మేషన్ ఆఫ్ లింఫెడిమా అగైన్. సో వీ గివ్ 1 డై టు ద హ్యాండ్కి ఒక డై ఇస్తాము, బ్రెస్ట్కి ఇంకొక డై ఇస్తాము, 2 different కలర్స్ ఇస్తామండి. ఇచ్చేసేసి వీ ఐడెంటిఫై ద నోడ్ విచ్ హెస్ గాట్ ట్యూమర్ స్ప్రెడ్ అండ్ వీ ఐడెంటిఫై ద నోడ్ విచ్ హెస్ గాట్ నో ట్యూమర్ స్ప్రెడ్ అండ్ స్ప్రెడ్ డ్రైనేజ్ ఫ్రమ్ ద లింబ్. ఈ లింబ్ నుంచి వచ్చే నోడ్ని మనం సేవ్ చేస్తాము, క్యాన్సర్ లేకుండా ఉంటే క్యాన్సర్ ఉన్న నోడ్స్ని తీసేస్తాము. దట్ ఈస్ హౌ వీ కెన్ అవాయిడ్ ద రిస్క్ ఆఫ్ లింఫెడిమా. ఇదంతా ఒక ఎత్తు అయితే there are other techniques also. ఇప్పుడు we have got more advanced techniques now. We are doing lymphovenous analysis అంటాం. అంటే ఎవరికైతే హై రిస్క్ ఉందో, ఎవరిలో అయితే మేము నోట్స్ ఎక్కువ కాపాడలేకపోయామో వాళ్ళకి ప్రైమరీ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ లింఫాటిక్ సిస్టమ్ కూడా చేస్తాం. అంటే అదే టైంలో, ఆపరేషన్ టైంలోనే ఒక నోడ్ని, ఆర్మ్పిట్ నుంచి వచ్చే నోడ్ని తీసుకెళ్ళి వీనస్ అటాచ్మెంట్ చేసేస్తాం. ఇట్స్ ఎ మోర్ అడ్వాన్స్డ్ మైక్రోవాస్కులర్ టెక్నిక్ విచ్ ఈస్ వెరీ వెరీ అన్కామన్లీ యూస్డ్. బట్ ఆ టెక్నిక్ కూడా ఉంది అది, సో దట్ వీ కెన్ అవాయిడ్ ఫార్మేషన్ ఆఫ్ లింఫెడిమా. ఒకసారి ఫామ్ అయిన తర్వాత దాన్ని ట్రీట్ చేసుకోవడం కొంచెం డిఫికల్ట్ కాబట్టి అలా ఫామ్ అవ్వకముందే మనం ఇవన్నీ కూడా చేయొచ్చు. ఇవన్నీ చేసి ఒకటి క్యాన్సర్ క్యూర్ చేస్తున్నాము, రెండవది వీఆర్ రీటైనింగ్ ద కాస్మెసిస్, మూడవది వీఆర్ రీటైనింగ్ ద ఫంక్షన్ ఆల్సో. సో లైఫ్ లాంగ్ దే డోంట్ నీడ్ టు బికమ్ క్రిపుల్డ్. అది ఇంటెన్షన్. మనం క్యూర్ చేయడమే కాదు, దే షుడ్ బి బ్యాక్ టు ద నార్మల్ యాక్టివిటీస్. దట్స్ ద ఇంటెన్షన్ ఆఫ్ అవర్ న్యూ మోడర్న్ సర్జరీ. సో ఒవేరియన్ క్యాన్సర్ చాలా యంగర్ ఉమెన్లో వచ్చింది, హూ గాట్ రీసెంట్లీ మ్యారీడ్ అని అన్నప్పుడు వాళ్ళు ఫర్టిలిటీ ప్లాన్ చేసుకుంటారు ఫర్దర్గా. సో అలాంటి వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఉంటాయి సార్? అంటే ఈ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది అందరిలో పాసిబుల్ కాదు. ఫస్ట్ థింగ్ వీ షుడ్ ఐడెంటిఫై ఏంటి అంటే 80% ఆఫ్ ఉమెన్ విత్ ఓవేరియన్ క్యాన్సర్, ఎపిథెలియల్ ఓవేరియన్ క్యాన్సర్ నుంచి మాట్లాడుతున్నాం మనము. 80% ఆఫ్ ఉమెన్ విత్ ఎపిథెలియల్ ఓవేరియన్ క్యాన్సర్ దే విల్ ప్రెజెంట్ టు us in stage 3. ఆ 20%లోనే విండో. సపోజ్ ద పర్సన్ ప్రెజెంట్ టు us విత్ వెరీ ఎర్లీ ఓవేరియన్ క్యాన్సర్ అనుకోండి, వాళ్ళలో వీ కెన్ ఆఫర్ దెమ్ కన్జర్వేటివ్ ప్రొసీజర్స్. ఒకప్పుడు మనకి లేని టెక్నిక్ ఏంటి అంటే ఈవెన్ దోస్ పేషెంట్స్ విత్ ఓవేరియన్ క్యాన్సర్ ఇఫ్ దే వాంట్ టు రీటైన్ ఫర్టిలిటీని మెయింటైన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నాయి. ఎలాగ ఉన్నాయంటే సూటబుల్ పేషెంట్స్లో మాత్రం ఆఫర్ చేస్తాం, అందరికీ ఆఫర్ చేయలేం. స్టేజ్ 3 వాళ్ళకి, మోర్ అడ్వాన్స్డ్ వాళ్ళకి నో. పేషెంట్స్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫర్టిలిటీ. అలాంటి సిచ్యువేషన్లో వీ డోంట్ ఆఫర్ దెమ్. బట్ ఒకే వైపు మాత్రమే ఎఫెక్ట్ అయింది, ఇంకొకరి బాగానే ఉంది, ఎక్కడ స్ప్రెడ్ లేదు, అలాంటి వాళ్ళని సెలెక్ట్గా చూస్ చేసుకుని వీ రిమూవ్ దట్ ఓవరీ ఓన్లీ అండ్ డూ శాంప్లింగ్ ఆఫ్ అదర్ సైట్స్ అనమాట. సో స్టేజింగ్ అంటారు దీన్ని. దిస్ కెన్ బి డన్ లాప్రోస్కోపికలీ, దిస్ కెన్ బి డన్ విత్ ఓపెన్ సర్జరీ. లార్జ్గా ఉంటే మేము లాప్రోస్కోపీ చేయలేము బికాజ్ వీ హ్యావ్ టు డెలివర్ ద స్పెసిమెన్ ఇంటాక్ట్ కాబట్టి అలాంటి వాళ్ళకి ఓపెన్ సర్జరీ చేస్తాము. చేసేసి ఆ ఓవరీని మాత్రమే తీసేసి ఆ నోట్స్ని శాంపిల్ చేసి మల్టిపుల్ పెరిటోనల్ సైట్స్ అంటాం. మేము అనుకున్నాం కదా ఓవేరియన్ క్యాన్సర్ అనేది ఇట్ కెన్ స్ప్రెడ్ టు ద హోల్ టమీ. మల్టిపుల్ ప్లేసెస్ నుంచి మల్టిపుల్ బయాప్సీస్ తీసి పంపిస్తాం. లివర్ సర్ఫేస్ నుంచి, డయాఫ్రమటిక్ సర్ఫేస్ నుంచి, పారాకోలిక్ గటర్స్ అంటాం, పేగుల పక్కన ఉన్న గటర్స్లోంచి, వేరెవర్ దెర్ ఇస్ హై ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్ స్ప్రెడ్, స్పిల్లేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవన్నింటినీ కూడా శాంపిల్ చేసి అవన్నీ నెగిటివ్ వస్తేనే వీ డూ కన్జర్వేషన్ అనమాట. అలా నెగిటివ్ వస్తేనే వాళ్ళకి ఆప్షన్ ఆఫ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, వాళ్ళలో కొందరికి అన్ఫార్చునేట్గా కీమోథెరపీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది? ఇఫ్ వన్ ఆఫ్ ద 2 sites విల్ కమ్ పాజిటివ్, సెల్స్ పాజిటివ్ వచ్చినాయి, సైటాలజీ అంటాం దాన్ని, అది పాజిటివ్ వచ్చింది, లేదా మనకి హై గ్రేడ్ ట్యూమర్ ఉంది, ఆర్ ఇఫ్ ద సైజ్ ఈజ్ బిగ్, నోట్స్ ఆర్ పాజిటివ్, వాళ్ళకి మన కన్జర్వేషన్ చేసినా కూడా క్యాన్సర్ మళ్ళీ తిరిగి రాకుండా ఉండడం కోసం వీ హ్యావ్ టు గివ్ దమ్ కీమోథెరపీ. మరి ఓవేరియన్ క్యాన్సర్కి కీమోథెరపీ ఇచ్చిన తర్వాత 20 to 30% ఆఫ్ దమ్ బికమ్ పర్మనెంట్లీ ఇన్ఫర్టైల్. అలాంటి వాళ్ళని వదిలేసేస్తే మిగతా వాళ్ళకి దే స్టిల్ హ్యావ్ హోప్ ఆఫ్ రిటైనింగ్ ద ఫర్టిలిటీ, గెటింగ్ ఎ బేబీ ఆఫ్టర్ సమ్ టైమ్.
ఫస్ట్ 2 years వరకు నో ఫ్యామిలీ ఈజ్ అలౌడ్, నో ప్రెగ్నెన్సీ ఈజ్ అలౌడ్. దట్ ఈస్ బికాస్ ఈ జబ్బు తిరిగి వచ్చే అవకాశం అనేది ఫస్ట్ 2 years చాలా హైగా ఉంటుంది. ఆ 2 years పాటు వీ పుట్ ద పేషెంట్ ఆన్ ఫాలోఅప్, స్ట్రిక్ట్ ఫాలోఅప్ ఉంటుంది. ఎవ్రీ 2 months, ఎవ్రీ 3 months వీ డూ స్కాన్స్, ఇన్వెస్టిగేషన్స్, అవసరమైతే ల్యాప్రోస్కోపీ కూడా చేస్తాం, జస్ట్ టు బి షూర్ దట్ నథింగ్ ఈస్ కమింగ్ బ్యాక్. బికాస్ దిస్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ద ఫ్యూచర్ లైఫ్. అందుకోసమే ఇది ప్రయారిటీ అనమాట. అలా చేసుకుని 2 years తర్వాత దే ఆర్ అలౌడ్ టు హ్యావ్ అ ఫ్యామిలీ. ఆఫ్ కోర్స్ ఇట్ విత్ కాషన్ దట్, విత్ వార్నింగ్ దట్ ఇట్ క్యాన్ ప్రాప్ అప్ అట్ సమ్ అదర్ టైమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. అందుకోసం వార్నింగ్ చూసుకొని చేస్తాం. కన్జర్వేటివ్ అప్రోచెస్ ఆర్ అలౌడ్ నౌ. గ్రేట్ సార్. సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, ఒక పేషెంట్ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వీఆర్ ఆఫరింగ్ సర్జరీ ఫస్ట్ ఆప్షన్, తర్వాత కీమో, తర్వాత రేడియేషన్ అని చెప్పినప్పుడు ఈ ఏదైతే సర్జరీ అనే ఆప్షన్ ఉందో అది అసలు మా పేషెంట్కి ఫిట్ అవ్వదేమో, కీమో అనేది జస్ట్ ఆ ఇంజెక్షన్, ఒక చిన్న ఇంజెక్షన్, దాంతో తగ్గిపోతుందేమో అన్న ఒక అపోహ ఉంటుంది సొసైటీలో. సర్జరీకి అసలు ఫిట్టే కాదు అనే ఒక దానిలో ఉంటారు సార్. దాని మీద మీ ఒపీనియన్? అయితే దిస్ ఈజ్ మోర్ లైక్ మిస్కన్సెప్షన్ ఇన్ ద కమ్యూనిటీ, ఫ్రాంక్లీ చెప్పాలంటే. దీనికి ఈ జబ్బులలో సాలిడ్ ఆర్గన్ మ్యాలిగ్నెన్సీ అంటాం వీటిని. మేజర్లీ దే ఆర్ ఆల్ సర్జికల్ కేసెస్. అంటే సర్జరీ చేస్తే తప్ప క్యూర్ కావు. నాన్ సర్జికల్ మెథడ్స్తో క్యూర్ అవటం అనేది చాలా అన్కామన్. ఇట్స్ మోర్ లైక్ ఎ మిరకల్. యూఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ మిరకల్. యూ డోంట్ అడ్వకేట్ మిరకల్స్. సో వాట్ ఈస్ కామన్ ఈస్ బేసికల్లీ surgery is an important part of the cure. Now, according to one of the studies which said out of all people who got cured with breast cancer, 60% of the conclusion was for surgery only. అంటే 60% మంది ఎవరికైతే క్యూర్ అయిందో వాళ్ళకి సర్జరీ మూలంగానే క్యూర్ అయిందని చెప్పేసి. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. ఇది బ్రెస్ట్ క్యాన్సర్ ఈవెన్ విత్ అడ్వాన్స్ స్టేజెస్లో కూడా సర్జరీ లేకుండా వాళ్ళని క్యూర్ చేయలేం. అర్లీ స్టేజెస్లో కూడా సర్జరీ లేకుండా వాళ్ళని క్యూర్ చేయలేం. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇన్ అర్లీ స్టేజెస్ విల్ బి ఓవర్ కిల్, అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఇన్ అడ్వాన్స్ స్టేజెస్ విల్ బి అండర్ కిల్. ఇన్ సెన్స్ వాళ్ళకి క్యూర్ అవుతుంది, తిరిగి వచ్చేస్తుంది. అలాగే ఓవేరియన్ క్యాన్సర్లో కూడా ఎవరికైతే సర్జరీ చేయలేమో వాళ్ళకి క్యూర్ అవ్వడం అనేది వెరీ వెరీ అన్కామన్. అంటే సర్జరీ బికమ్స్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ ట్రీట్మెంట్ అప్రోచ్. క్యూర్ చేసే పరిస్థితి ఉంది అంటే సర్జరీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో నాన్ సర్జికల్గా వాళ్ళకి క్యూర్ అవ్వదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఇట్స్ మోర్ ఆఫ్ ఎ హోప్ రాదర్ దెన్ రియాలిటీ. బట్ దే షుడ్ పుట్ ఇట్ ఇన్ దర్ మైండ్ దట్ ఎస్, సర్జరీ ఎప్పుడైతే అడ్వైస్ చేస్తామో వాళ్ళకి దట్ ఈస్ ఇంటెండెడ్ టు క్యూర్ ద పేషెంట్. వాళ్ళకి తప్పకుండా సర్జరీ చేసుకోవాల్సిందే వాళ్ళు. ఇప్పుడు ఈవెన్ ఆఫ్టర్ కేమోథెరపీ తర్వాత కూడా వాళ్ళకి జబ్బు కనబడకపోయినా సరే వాళ్ళకి సర్జరీ ఆఫర్ చేస్తాము. ఎందుకు చేస్తాము అంటే కీమోథెరపీ తర్వాత సెల్స్ విల్ గో ఇన్ టు డార్మెన్సీ. సమ్ ఆఫ్ ద క్యాన్సర్ సెల్స్ ఆల్సో కెన్ గో ఇన్ టు డార్మెన్సీ. మనకి ఏ స్కాన్ కూడా కనపడవు. బట్ విత్ ఇన్ ఎ షార్ట్ టైమ్, 3 months, 6 months, 1 year లోపల దే స్టార్ట్ గ్రోయింగ్ బ్యాక్. Now when they grow back, we don't have a warning sign coming up. మనకి వార్నింగ్ ఇవ్వదు అది. దాని తర్వాత ఫాస్ట్గా గ్రో అయిపోతుంది. అండ్ దే కెన్ గ్రో వెరీ ర్యాపిడ్లీ ఆల్సో. ఓవర్ గ్రోత్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం దాన్ని సర్జరీ చేసి క్యూర్ చేసే అవకాశం తగ్గిపోతుంది మనకి. అందుకోసం అని చెప్పేసి అప్రోప్రియేట్ టైమింగ్ ఉంటుంది. మనం ఎప్పుడు అనుకున్నాము ఈ పేషెంట్కి డయాగ్నోసిస్ తర్వాత ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటామని. ఆ ట్రీట్మెంట్ ప్లాన్లో మనకి టైమింగ్ ఆఫ్ సర్జరీ కూడా ఉంటుంది. ఆ టైమింగ్ ఆఫ్ సర్జరీతో పాటు అమౌంట్ ఆఫ్ సర్జరీ కూడా అప్పుడే డిసైడ్ చేస్తాం. చాలా వరకు ఆ టైంలో తెలిసిపోతుంది మనకి వీళ్ళకి ఈ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేయాలని అప్పుడే డిసైడ్ చేసుకుని ఉంటాం అనమాట. ఆ ప్లాన్ ప్రకారంగా వెళ్ళాల్సిందే. దాని మేజర్ డీవియేషన్స్ ఆర్ నాట్ గుడ్. దాని ఇప్పుడు ఏంటంటే సర్జరీ అయింది, నెక్స్ట్ ప్లాన్ మేబీ కీమో అవసరం ఉండొచ్చు, లేదా రేడియేషన్ అవసరం ఉండొచ్చు. దెవ్ కంప్లీటెడ్ ద ట్రీట్మెంట్. నెక్స్ట్ ఏముంటుంది ఫాలోఅప్లో? అంటే ఎన్ని డేస్కి ఒకసారి రావాల్సి వస్తుంది, వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్స్ మళ్ళీ రివ్యూ చేయాల్సి వస్తుంది అనే ఏమైనా పర్టికులర్ ఉంటాయా సార్? అంటే వీ హ్యావ్ అ ప్రోటోకాల్. బేసికలీ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్లో అనుకోండి, లోకల్ రికరెన్సెస్ అనేవి దో అన్కామన్, దే ఆర్ ద వన్స్ విచ్ వీ లుక్ ఫర్ అనమాట. అలాగే సిస్టమిక్ ఫెయిల్యూర్ అంటాం. అంటే లివర్లో కానీ, లంగ్లో కానీ, బోన్స్లో కానీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, బ్రెయిన్లో కానీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. టైప్ ఆఫ్ ట్యూమర్ని బట్టి దే హ్యావ్ పాసిబిలిటీ ఆఫ్ రికరెన్స్ ఇన్ దీస్ ప్లేస్ అనమాట. వాటి ప్రకారంగా వీ హ్యావ్ అ ప్రోటోకాల్. ఈ ప్లేసెస్ అన్ని చూడాల్సి ఉంటుంది. సో రిటర్న్గా చేసేది అంటే 3 months చెకప్స్ ఉంటాయి. కామన్గా వీ చూస్ ప్రోటోకాల్స్ ప్రకారంగా ఏం చేస్తామంటే దిర్ ఇస్ నో సెట్ ప్రోటోకాల్ ఇన్ ద హోల్ వరల్డ్. మీరు 2 నెలలకు ఒకసారి పిలిచి చూడొచ్చు, 4 నెలలకు ఒకసారి పిలిచి చూడొచ్చు. కామన్గా ఏం చేస్తామంటే 3 months ఒకసారి పిలుస్తాం వాళ్ళని. దిస్ ఈస్ కామన్, నాట్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ ప్రూఫ్ దట్ 3 నెలలు కరెక్ట్గా చేసే వాళ్ళకి టక్కన గుర్తుపట్టేస్తాము, 6 నెలలు చేసి గుర్తుపట్టడం అట్లా కాదు. అది we choose a particular period based on the opportunity we can correct it. అలాగే చూస్ చేసేది ఏంటంటే 3 నెలలకు ఒకసారి పిలుస్తాం. లివర్ చెక్ చేసుకుంటాము, వాళ్ళ ఎంజైమ్స్, లివర్ ఎంజైమ్స్ చెక్ చేసుకుంటాము, CBP1 చెక్ చేసుకుంటాము, ఎగ్జామినేషన్ చేసి చూస్తాం. వాళ్ళకి సస్పిషియస్గా ఉంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. దట్ ఈస్ హౌ వీ యూజువల్లీ ఫాలో ప్రోటోకాల్ ఆఫ్ ఫాలోఅప్స్ అంటాం అనమాట. మన ఫాలోఅప్ ఎందుకు చేస్తాము అంటే, ఒకటి లోకల్గా ఫెయిల్ అయిందని చూసుకోవడానికి, రెండవది
వేరే ఎక్కడన్నా స్ప్రెడ్ ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటుంది, మనకి వైద్యం చేసిన అప్పుడే అయి ఉంటుంది, అది తర్వాత బయటపడడానికి టైం పడుతుంది. అలాంటి దాన్ని మనం చెక్ చేసి చూసుకుంటాం. సో దట్ వీ కెన్ ఇన్స్టిట్యూట్ ఫర్దర్ థెరపీ, అవసరమైతే ఫర్దర్ థెరపీని స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాం. సో 3 monthly ఇంటర్వెల్లో మనం పిలుస్తాం. వాళ్ళకి ఏం చేస్తామంటే పొట్ట స్కానింగ్ చేస్తాము, మ్యామోగ్రామ్ అవసరమైతే మ్యామోగ్రామ్ చేస్తాము, పీరియాడిక్ మ్యామోగ్రామ్స్ అన్నమాట, ఇయర్లీ ఒకసారి తప్పకుండా చేస్తాము. మోర్ ఫ్రీక్వెంట్లీ వన్ డౌట్ ఉంటే మోర్ ఫ్రీక్వెంట్గా చేస్తాము. కొందరికి మ్యామోగ్రామ్ కుదరకపోవచ్చు, స్కార్ క్రియేట్ చేసాము, మనం ఆపరేషన్ చేసాము, ఆ స్కార్లో కన్ఫ్యూజన్ రావచ్చు, అల్ట్రాసౌండ్లో కానీ మ్యామోగ్రామ్లో కానీ, వాళ్ళకి ఎంఆర్ఐ చేస్తాం. సో మోర్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ యూస్డ్ యాజ్ వీ హ్యావ్ అ డౌట్, అదర్వైజ్ వీ డోంట్ డూ దోస్ అడ్వాన్స్ టెస్ట్. సింపుల్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అల్ట్రాసౌండ్ అబ్డోమెన్, చెస్ట్ ఎక్స్రే, సిబిపి, ఎల్ఎఫ్టీ, ఆర్ఎఫ్టీ, అవి మాత్రమే చేస్తాం. ఓకే సార్. ఇంకొక మిస్కన్సెప్షన్ సార్, అంటే ఇది ఎడ్యుకేటెడ్ ఉమెన్లో మోస్ట్ కామన్లీ లేదు, ఎక్కువ డ్యూరేషన్ ఆఫ్ టైం ఎక్కువ బ్రా వేసుకుంటే దానివల్ల క్యాన్సర్స్ వస్తాయి అని ఒక మిస్కన్సెప్షన్ కూడా ఉంది. అంటే మన కమ్యూనిటీలో చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. సో ఒకవైపు పడుకుంటే క్యాన్సర్ రావని, ఒకవైపు పడుకుంటే క్యాన్సర్ వస్తాయని, తింటే క్యాన్సర్ రానే రాదని, ఆ తింటే తప్పకుండా క్యాన్సర్ వస్తుంది, చాలా అపోహలు ఉన్నాయి. అలాంటి వాటికి దేనికి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. వాటిలో ఒకటి ఏంటంటే ఇట్లా బ్రా వేసుకోవడం అనేది, ఇట్లాంటివన్నీ కూడా దే హ్యావ్ అబ్సల్యూట్లీ నో సైంటిఫిక్ ప్రూఫ్. అట్ ద సేమ్ టైం టైప్ ఆఫ్ బ్రా కూడా, కొందరికి ప్యాడెడ్ బ్రా చేసుకుంటే మెటల్ వైర్ ఉంటే అట్లా వస్తుందని చెప్పేసి ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు. అలాంటి వాటికి నమ్మకూడదు, వాటిని ఏం ఫాలో అవ్వకూడదు. ఇంకోటి ఉండింది, దెర్ వాజ్ అ ఫ్యాడ్ ఇన్ ద వెస్టర్న్ కంట్రీస్, డియోడ్రెంట్స్ వాడితే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని చెప్పేసి. అగైన్ దెర్ ఇస్ నో ప్రూఫ్ ఫర్ దోస్ థింగ్స్. ఎస్, కెమికల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కెమికల్. కెమికల్స్ ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇట్ నాట్ ఓన్లీ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్, ఇట్ ఈస్ ఫర్ ఇన్ జనరల్ అనమాట. క్యాన్సర్స్ అన్నిటికీ కూడా ఒక కారణం ఏంటి అంటే సైక్లిక్ హైడ్రోకార్బన్స్ ఉన్న మెటీరియల్స్ మన బాడీలోకి వెళ్తూ ఉంటే దే కెన్ కాజ్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ అని చెప్పి. వాటిలో ఎగ్జాంపుల్స్ అంటే మైక్రోప్లాస్టిక్స్, పారాబెన్స్, కాస్మెటిక్స్, వీటన్నిటిలో ఉంటాయి అవన్నీ కూడా. సో ఎన్విరాన్మెంటల్ కెమికల్స్ అనేవి కంట్రిబ్యూటెడ్ టు క్యాన్సర్ అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. వాటిలో మనకు తెలిసిన ఏంటంటే ఇది హైడ్రోకార్బన్, సైక్లికల్ హైడ్రోకార్బన్స్ అంటాం. దేర్ ఇన్ మెనీ థింగ్స్ ఇన్ ద కామన్ డే యూసేజ్ నో. మన చుట్టుపక్కల ప్లాస్టిక్లు అంతా ఉంటుంది అది. సో ఎవ్రీ ప్లాస్టిక్ ఈజ్ కెమికల్ థింగ్. అందుకే అంటాం కదా మైక్రోప్లాస్టిక్స్ అది ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్స్. ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. అంతేగాని స్పెసిఫికల్లీ ఇలా వేసుకుంటేనే వస్తుందని మాత్రం అట్లాంటివి ఎక్కడ కూడా ప్రూఫ్ లేదు మనకి. ఓకే సార్, ఇప్పుడు ఈ సర్జరీస్లో రోబోటిక్ ఎంతవరకు యూజ్ ఉంది, ఇంకా ఈ న్యూ అడ్వాన్స్మెంట్లో ఏ యూసేజ్ కూడా ఉన్నది, అది ఎంతవరకు హెల్ప్ఫుల్ ఉంటుంది? సో బేసికలీ ఏంటి అంటే బ్రెస్ట్ బిగ్ కాస్మెటిక్ ఆర్గన్, యూ వాంట్ టు అవాయిడ్ స్కార్స్ ఆన్ ఇట్ అనమాట. ఎంత వీలైతే అంతవరకు స్కార్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. వాటిలో ఒక టెక్నిక్ ఆఫ్ మాస్టెక్టమీలో వీఆర్ యూజింగ్ రోబోటిక్ సర్జరీ టు రెడ్యూస్ ద నంబర్ ఆఫ్ స్కార్స్ ఆర్ అమౌంట్ ఆఫ్ స్కారింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బ్రెస్ట్. ఆ స్కార్స్ ఏం చేస్తామంటే కనపడని ప్లేసెస్లో పెట్టేసేసి వీ కెన్ డూ రోబోటిక్ సర్జరీ టు రిమూవ్ ద బ్రెస్ట్ టిష్యూ. ఇట్ ఈస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ. సో టెక్నికలీ స్పీకింగ్ ఎలాగైతే మనం అంతే ఎంత తీయాలి అంత తీసేయాల్సిందే. బట్ టెక్నికలీ స్పీకింగ్ రోబోటిక్ సర్జరీ హ్యాస్ మోర్ ప్రెసిజన్, మోర్ కంట్రోల్. కాబట్టి ఇట్ విల్ ఫార్మ్ ఆఫ్ ఎండోస్కోపిక్ సర్జరీ విచ్ విల్ బీ అసిస్టెడ్ బై ద రోబోటిక్ ఆర్మ్స్. కాబట్టి దాన్ని వాడి మనం చేయొచ్చు. దట్ ఇస్ అన్ ఇంప్రూవ్మెంట్ ఓవర్ ద కన్వెన్షనల్ సర్జరీ. ఇట్ డజంట్ చేంజ్ ద అవుట్కమ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ యాడ్ టు ద కాస్ట్ బేసిస్ ఆఫ్ ఇట్. ఇట్ టేక్స్ ఎ లిటిల్ లాంగర్, కొంచెం టైం పడుతుంది, కొంచెం కాస్ట్ అవుతుంది. బట్ ఎస్, ఇట్ క్యాన్ బీ యూస్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవాయిడింగ్ బిగ్గర్ స్కార్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద బ్రెస్ట్. అండ్ హైపెక్ అనే కానీ చాలా పెద్ద సర్జరీ, హై రిస్క్ సర్జరీ. అది సర్జరీ అండర్ గోయింగ్ ఉన్నారు అంటే పక్క రికవరీ బాగోదు, అది ఈవెన్ మోర్టాలిటీ రిస్క్ కూడా ఉంటుంది అని చాలా అపోహలు ఉన్నాయి. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? అంటే హైపెక్ కెనాట్ బి టేకెన్ లైట్లీ. అదంతా లైట్గా తీసుకునే ఆపరేషన్ కాదు అది. 2 things అబౌట్ హైపెక్ బిఫోర్ వి గో ఇన్ టు హైపెక్ ఏంటి అంటే, హైపెక్ ఈజ్ ఆఫర్ టు పేషెంట్స్ విత్ పెరిటోనియల్ సర్ఫేస్ మ్యాలిగ్నెన్సీస్ అని ఒక కండిషన్ని ఒక డిఫైన్ చేయగలిగాం ఈ మధ్య కాలంలో. ఒకప్పుడు అవేర్నెస్ లేదు మాకు. పెరిటోనియం అంటే మన పొట్ట లోపల ఉండే లైనింగ్ అంతటినీ పెరిటోనియం అంటాం. ఎక్కడెక్కడైతే క్యాన్సర్ కణాలు అంటుకుపోయి ఉంటాయో వాటన్నింటినీ కలిపేసేసి వాటి పెరిటోనియల్ సర్ఫేస్ మ్యాలిగ్నెన్సీ ఒక పేరు ఉందన్నమాట. వాటికి మాత్రం మనం హైపెక్ని ఆఫర్ చేస్తాం. ఇది ఆఫర్ చేయాలంటే ఫస్ట్ వేరే ఎక్కడ డిసీజ్ ఉండకూడదు, పెరిటోనియల్ క్యావిటీలో మాత్రమే ఉండాలి. లివర్లో లోపల ఉన్నా మనం ఆఫర్ చేయము, లంగ్లో ఉన్నా ఆఫర్ చేయము, బోన్స్కి స్ప్రెడ్ అయినా ఆఫర్ చేయము. సో జబ్బు ఏదైతే ఉందో ఈ పెరిటోనియల్ క్యావిటీలో మాత్రమే ఉన్న వాటికి ఆఫర్ చేస్తాం. ఫస్ట్ యూసేజ్ వాజ్ విత్ అపెండిక్యులర్ క్యాన్సర్. అపెండిక్స్లో వచ్చే క్యాన్సర్స్ పెరిటోనియల్ సర్ఫేస్ మీదే ఉంటాయి, అక్కడే ఉంటాయి, లో గ్రేడ్గా ఉంటాయి, అక్కడక్కడే పెరుగుతూ ఉంటాయి, ఎక్కడికి స్ప్రెడ్ కావు. కాబట్టి దట్ వాజ్ ఐడియల్ క్యాండిడేట్ వేర్ వీ స్టార్టెడ్ యూజింగ్ హైపెక్. దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసేసి కోలోరెక్టల్ క్యాన్సర్స్, పెద్ద పేగు, అపెండిక్స్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లార్జ్ ఇంటెస్టైన్, దాన్ని లాగా. సో పెద్ద పేగు క్యాన్సర్స్లో ఎవరికైతే డిస్టెంట్ డిసీజ్ లేకుండా పెరిటోనియం ఓన్లీ మ్యాలిగ్నెన్సీ ఉంటుందో వాళ్ళకి కీమోథెరపీతో పాటు
ఈ సిఆర్ఎస్ అనేది స్టార్ట్ చేశారు. సిఆర్ఎస్ అంటే ఏంటి? సైటోరెడక్టివ్ సర్జరీ. కనపడుతున్న కంతిని మొత్తాన్ని తీసేసి, కంతులన్నిటి తీసేసి, ఎక్కడెక్కడైతే ఉండే మైక్రోస్కోపిక్గా ఉండే ఛాన్స్ ఉంటుందో తీయగలిగిన వాటి తీసేసి, తర్వాత హై డోస్లో హై టెంపరేచర్లో కీమోథెరపీని పొట్టలో రన్ చేస్తాం. దట్ ఈస్ వాట్ ఈస్ హైపెక్. హైపర్థర్మిక్ ఇంట్రాపెట్యులర్ కీమోథెరపీ బేసికలీ. దట్ ఈస్ వాట్ వీ డూ అనమాట. ఓకే, సో దట్ ఈస్ హౌ వీ అచీవ్ అ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ కీమోథెరపీ డ్రగ్ అట్ ద ప్లేస్ వేర్ ద ట్యూమర్ ఇస్ దేర్. దాన్ని నెక్స్ట్ ఎక్స్ట్రాపులేట్ చేసింది మనం ఓవేరియన్ క్యాన్సర్లో. ఫస్ట్లో ఏం చేసేవాళ్ళం? ఓవేరియన్ క్యాన్సర్లో రీలాప్స్ అయిన వాళ్ళకి, తిరిగి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మనం ట్రీట్ చేసాము, సర్జరీ చేసాము, కీమోథెరపీ చేసాము, తిరిగి వచ్చింది. వాళ్ళకి కీమోథెరపీతో పాటు హైపెక్ని ఆఫర్ చేసేవాళ్ళం. హైపెక్ విత్ సిఆర్ఎస్. హైపెక్ ఈజ్ నెవర్ డన్ అలోన్. ఇట్ ఈస్ ఆల్వేస్ క్లబ్డ్ విత్ సిఆర్ఎస్. సైటోరెడక్టివ్ సర్జరీ విత్ హైపెక్ అనమాట. దీన్ని మేము పేషెంట్ని చూస్ చేసుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఆఫర్ టు ఎవ్రీబడి. సో ఎలా చూస్ చేసుకుంటామంటే ఏజ్. పేషెంట్స్ ఆర్ మోర్ దెన్ 65కి యూజువల్గా ఆఫర్ చేయము. బికాజ్ ఇస్ హైపెక్ బీయింగ్ హై ఇంటెన్సివ్ ప్రొసీజర్ మన అందరికీ ఆఫర్ చేయము. ఎలా చూస్ చేసుకుంటామంటే జనరల్ కండిషన్ బాగా ఉండాలి, యూజువల్గా 65 years కంటే తక్కువ ఉండాలి, అప్రోప్రియేట్ డిసీజ్ ఉండాలి. అప్రోప్రియేట్ డిసీజ్ అంటే ఏంటి? మనం చెప్పుకున్నట్టుగా కొలోరెక్టల్ క్యాన్సర్లో, అపెండిక్యులర్ క్యాన్సర్లో, ఓవేరియన్ క్యాన్సర్లో, సర్టన్ ఫార్మ్స్ ఆఫ్ మిసోథీలియోమాస్లో, వెరీ సెలెక్టెడ్ కేసెస్ ఆఫ్ పెరిటోనియల్ సార్కోమటోసిస్ అండ్ కార్సినోమటోసిస్లో మాత్రమే ఆఫర్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇంకో కాన్సెప్ట్ ఉంది మనకి హైపెక్ని ఆఫర్ చేసే వాళ్ళకి. TCI అంటాము, పెరిటోనియల్ కార్సినోమటోసిస్ ఇండెక్స్ అంటాం. అంటే నంబర్ ఆఫ్ ప్లేసెస్, సైజ్ ఆఫ్ లీజన్స్ని బట్టి ఒక స్కోర్ ఇస్తాం మనం. వెరీ హై స్కోర్ ఉన్న వాళ్ళకి మనం జస్టిఫికేషన్ చేయలేము. వీ కెనాట్ అచీవ్ గుడ్ సిఆర్ఎస్ అండ్ హైపెక్ అనమాట. వాళ్ళకి అవాయిడ్ చేస్తాము. ఆర్ పేషెంట్స్ అంటే ఒక డిసీజ్ బట్టి కూడా ఉంటుంది అనమాట. సో స్టమక్ క్యాన్సర్లో ద PCI లిమిట్ ఇస్ ఓన్లీ 7. ఎపెండిక్యులర్ క్యాన్సర్స్లో సూడోమిక్సోమా పెరిటోనియా అని ఉంటుంది ఒకటి. నాట్ ఏ వెరీ అగ్రెసివ్ క్యాన్సర్ కాదు అది. వాళ్ళలో ఈవెన్ 33 వరకు కూడా మనం PCI అంత ఉన్నా కూడా వాళ్ళకి ఆఫర్ చేస్తాం. ఈవెన్ వెన్ దే హ్యావ్ టన్స్ ఆఫ్ డిసీజ్ వీ ఆఫర్ దెమ్ హైపెక్ ఇన్ దట్ కండిషన్. ఓవేరియన్ క్యాన్సర్ అలా కాదు. సో వీ చూస్ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్స్ ఏజ్, రెస్పాన్స్ టు కీమోథెరపీ అని బట్టి చూస్ చేసుకుంటాం. సో జనరల్ కండిషన్ బాగా ఉండి, పర్ఫార్మెన్స్ స్టేటస్ బాగా ఉండి, ఏజ్ లెస్ దెన్ 65 ఉండి, ఆర్గన్ ఫంక్షన్ అన్ని బాగా ఉంటేనే వాళ్ళకి ఆఫర్ చేస్తాం. సో నాట్ ఎవ్రీబడి గోస్ ఫర్ హైపెక్. సో ఇట్స్ అ వెరీ హైలీ చోజన్ మెడిసిన్, మెడికల్ ట్రీట్మెంట్ దట్ ఈస్ ఆఫర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ. స్టిల్ హ్యావ్ అ సక్సెస్ రేట్, బాగానే రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇవన్నీ ఇలా ప్రాపర్గా చూస్ చేసుకుంటే హైపెక్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, సర్జరీ రిలేటెడ్ కాంప్లికేషన్స్ తగ్గించొచ్చుకున్నాం. సో కాంప్లికేషన్స్ అవ్వకుండా ఉంటేనే రికవరీ. సో in spite of all this selection criteria, the HIPEC itself will induce around 2 to 3% extra complications. They have more instances of collections and infections. They have a slightly more instance of bleeding complications. But still, all of them put together, it's not a dramatic number of complications kaadu. With properly chosen, a properly executed plan. వాళ్ళలో పెద్ద కాంప్లికేషన్ లేకుండా చేయొచ్చు. ఇంకా కొంతమంది పేషెంట్స్ సార్ ఎలా అంటే ఎవాల్యుయేషన్ అంతా అయిపోతుంది, దట్ మీన్స్ అన్ని టెస్టులు చేయించుకుంటారు, డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అయిపోతుంది, వాళ్ళకి ప్రొఫెషనల్స్ ఏంటి ప్లాన్ అనేది ప్రాపర్గా చెప్తారు. ఇవన్నీ చెప్పిన తర్వాత కూడా ఈ యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతున్న వైరల్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో, సమ్ సార్ట్ ఆఫ్ ఒక న్యూట్రిషనిస్ట్ ఆర్ డైటీషియన్ ప్రామిస్ చేస్తారు వీడియోస్లో ఏంటంటే, నా దగ్గర ఈ పేషెంట్ వచ్చారు న్యూలీ డయాగ్నోస్డ్, నేను ఈ పర్టికులర్ డైట్ మీద పెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ టర్మరిక్ అప్పుడు వైరల్ అయింది ఒక పేషెంట్ విషయంలో కూడా. ఇవన్నీ తీసుకోవడం వల్లే డిసీజ్ క్యూర్ అండ్ రెమిషన్ ఉంటుంది అని ప్రామిస్ చేస్తున్నారు. అండ్ పీపుల్ ఆర్ లైక్ అది అఫోర్డబుల్, ఆల్సో పేషెంట్ ఈజ్ నాట్ గోనా గెట్ ఎనీ కాంప్లికేటెడ్ సర్జరీస్, నథింగ్ బీన్ డన్. సో ఇది ఈజీ అని అనుకుని దీనికి ఆప్ట్ అవుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది వాళ్ళకి వాళ్ళే ఆ డిసీజ్ని ప్రోగ్నోస్ చేసుకుంటున్నారు. దాన్ని మీరు ఎలా అవేర్నెస్? కామనెస్ట్ రీజన్ ఫర్ దిస్ థింగ్ ఏంటంటే, హ్యూమన్ టెండెన్సీ ఏంటి అంటే మనకి మ్యాజికల్ రెమెడీస్ అంటే చాలా ఈజీగా పడిపోతాం అనమాట. సో ఏదైతే ఫ్రీగా వస్తుందో, ఏదైతే తక్కువ కష్టంతో జరుగుతుందో మనం దాని వైపు మొగ్గు చూపిస్తాం. వాటిలో ఒకటి ఏంటి అంటే, డైట్తో మాత్రమే క్యాన్సర్ క్యూర్ అయిపోతుంది, వైద్యం చేసుకోకుండా సైడ్ ఎఫెక్ట్ లేకుండా అయిపోతుంది అంటే చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. బట్ అన్ఫార్చునేట్లీ దేర్ ఇస్ నో సైంటిఫిక్ ప్రూఫ్ దట్. ప్రపంచం అంతటా కూడాను 20 to 30 million people are dying of cancers in the whole world. నిజంగా అది కరెక్ట్ అయితే ఎందుకు ఇంత ఆంకాలజీ చేయటం? ఇది సేమ్ థింగ్ కెన్ బి ఫాలోడ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. ఇట్స్ డైటరీ మేనేజ్మెంట్ ఓన్లీ, ఇట్ కెన్ బి ఫాలోడ్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. అంతగా క్యూర్ అవుతాయి దాంట్లో, ఎవరు కూడా ఏ మందులు తీసుకోరు. ఇంకా అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ నాట్ ట్రూ. డైట్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ద రికవరీ ప్రాసెస్ ఆఫ్ ఎనీ ట్రీట్మెంట్, ఇంక్లూడింగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్. అంతేకాని డైట్ అలోన్ కెనాట్ క్యూర్ క్యాన్సర్స్. అంటే క్యాన్సర్స్ రాకుండా ప్రొటెక్షన్ కూడా పనికి వస్తుంది డైట్ అనేది. అంటే మన ఫుడ్లో టర్మరిక్ ఉండడం అనేది ఏదైతే ఉంటుందో, కన్సెప్ట్ ఏదైతే ఉంటుందో, ఇట్స్ అన్ యాంటీ ఆక్సిడెంట్. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ ఆర్ నోన్ టు బి
ప్రొటెక్టివ్ ఫ్రమ్ క్యాన్సర్ ఫార్మేషన్ ఇన్ జనరల్. అంతేకాని స్పెసిఫిక్గా ఇంత టర్మరిక్ వేసుకుంటే మీకు క్యాన్సర్ రాదు అనే ప్రూఫ్ ఎక్కడా లేదు. ఇంత టర్మరిక్ తింటే మీకు క్యాన్సర్ రాకుండా ఆపగలుగుతుంది అని కానీ క్యాన్సర్ రివర్స్ చేస్తుంది కానీ ఎక్కడ ప్రూఫ్ లేదు. దట్ ఈస్ హౌ దే ఆర్ నాట్ సైంటిఫికలీ ప్రూవెన్ వన్స్. సో క్యాన్సర్ పేషెంట్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వాటిని ఫాలో అవుతే సప్లిమెంటరీ ట్రీట్మెంట్స్ లాగా వాడుకోండి, అంతేగాని దే కెనాట్ రిలై ఓన్లీ ఆన్ దట్ థింగ్. సో దట్ ఈస్ హౌ డేంజరస్ థింగ్స్ ఇవన్నీ కూడా. సో ఐ వుడెంట్ సజెస్ట్ దోస్. సో ఇప్పుడు ఏఐ మొత్తం అన్ని జాబ్స్ రీప్లేస్ చేస్తుంది అని అంటున్నారు సార్. వేర్ హెల్త్ కేర్ని ఎలా మనకి యూజ్ అవ్వచ్చు? సో ఏఐ అనేది కన్సెప్ట్ ఈస్ అ వెరీ బ్రాడ్ కన్సెప్ట్. మనం హెల్త్ కేర్లో కూడా చాలా బ్రాడ్ కన్సెప్ట్. వాటిలో వీ కెన్ స్టార్ట్ లుకింగ్ అట్ ఏఐ యాజ్ ఎ పర్స్పెక్టివ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ లోన్. నువ్వు ఎక్కడ వస్తుంది యూజ్ అనేది మీకు చెప్పగలుగుతాను మీకు. సో ఏఐ ఈజ్ గోయింగ్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఇన్ 2 to 3 థింగ్స్. డయాగ్నోస్టిక్స్, ఇవాల్యుయేషన్స్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చేస్తుంది. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి అంటే వీఆర్ గెటింగ్ లాట్ ఆఫ్ పర్సనలైజ్డ్ మెడిసిన్స్, ట్యూమర్ డైరెక్టెడ్ మెడిసిన్స్ వస్తున్నాయి. వాటిలో రేడియాలజీ ఈజ్ ఇంపార్టెంట్, పెథాలజీ ఈజ్ ఇంపార్టెంట్. రేడియాలజీ ప్రకారంగానే చూసుకుందాం, స్క్రీనింగ్లోనే చూసుకుందాం. హౌ ఏఐ కెన్ ఇంపాక్ట్ ఇన్ ద లాంగ్ టర్మ్. దిర్ ఇస్ అ కంపెనీ ఇన్ ద US which has patented a technology which will look at your normal mammogram and predict 5-year risk of breast cancer in the future. Now, it is not fully validated. Once it is validated, that becomes weapon in our armamentarium. Alaga, it is going to change the way we are going to do screening in the future. Future lo AI help తీసుకుని మనము స్క్రీనింగ్ని మోర్ ప్రిసైజ్గా చేయగలుగుతాం అండ్ మోర్ వ్యాలిడేటెడ్ ప్రిడిక్షన్స్ చేయగలుగుతాం. అది ఒక పార్ట్. రెండవది ఏంటి అంటే డయాగ్నోసిస్ అండ్ ప్లానింగ్లో యూ నో వాట్ ఈస్ కాల్డ్ లో HER పాజిటివ్ అనే ఒక కన్సెప్ట్ ఉంది మనకి. మనం అనుకున్నాం HER2 అనే రిసెప్టర్ కనుక పాజిటివ్గా ఉంటే ఆ క్యాన్సర్స్ అగ్రెసివ్గా ఉంటాయి కాబట్టి దానికి అగేన్స్ట్గా మెడిసిన్స్ ఇస్తే వీ విల్ గెట్ బెనిఫిట్. ఎవరికైతే లో HER ఉంటుందో ఇప్పుడు ఉన్న కన్వెన్షనల్ మెడిసిన్కి నెక్స్ట్ లెవెల్ మెడిసిన్స్ వచ్చినప్పుడు ట్రాస్టోజిమాబ్ అనేది ఒక కామన్గా ఉండే మెడిసిన్, దానికి పర్టూజిమాబ్ వచ్చింది ఒకటి, దానికి నెక్స్ట్ లెవెల్ మెడిసిన్స్ ఇంకా 2 layers వచ్చినాయి మనకి ఇప్పుడు. వాటిలో ఏంటి అంటే ఈ HER2 లో ఉన్న వాళ్ళకి, అల్ట్రా లో HER2 ఉన్న వాళ్ళకి వీ కెన్ పిక్ దెమ్ అప్ విత్ ద హెల్ప్ ఆఫ్ AI రాదర్ దెన్ బై ద పెథాలజిస్ట్ అలోన్. అలాంటి చూస్ చేసుకోవడానికి AI విల్ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్. సో అగైన్ మోర్ పర్సనలైజేషన్ రిక్వైర్స్ మోర్ టెక్నాలజీ అండ్ AI ఈజ్ వన్ ఆఫ్ ద టూల్స్ అనమాట. దట్ ఈస్ హౌ AI కెన్ హెల్ప్. AI ఆల్సో హ్యాస్ గట్ రోల్ ఇన్ వాట్ ఈస్ కాల్డ్ 3D రీకన్స్ట్రక్షన్ ఆఫ్ డిసీజెస్. మనం అనుకున్నాం బ్రెస్ట్ కన్జర్వేషన్ సర్జరీ చేయాలనుకుంటే ప్రిసైజ్గా మనం కట్ చేయగలిగితే, అంత మాత్రమే తీయగలిగితే వీ విల్ హ్యావ్ ఎ బెటర్ అవుట్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్మోసిస్. దానికి 3D మోడల్స్ క్రియేట్ చేయడానికి AI విల్ హెల్ప్. వీ టేక్ ఎ స్కాన్, CT స్కాన్ చేస్తాము, దాన్ని 3D రీకన్స్ట్రక్షన్ చేస్తాము. AI విల్ గివ్ అస్ బెటర్ 3D రీకన్స్ట్రక్షన్ విచ్ విల్ హెల్ప్ ద ఫోకస్. ఎక్స్ట్రా పొజిషన్ అంటాం దాన్ని, ఎక్స్ట్రాపోలేషన్ ఆఫ్ ద పేషెంట్ ఇమేజ్ మనం తీసుకుని CT స్కాన్ పేషెంట్ బాడీ మీద పెట్టి చూసి కట్తో సహా మనం ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఇన్రోడ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఇదే కాకుండా దెర్ ఆర్ AI బేస్డ్ టూల్స్ అనమాట ఇప్పుడు. సో మనం పేషెంట్తో మాట్లాడదాం, ఇంటరాక్షన్ చేస్తాం, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం, వాళ్ళకి అన్ని నోట్స్ రాసుకుంటూ ఉంటాం. ఈ నోట్స్ రాయడం అనే దాన్ని ఏఐకి ఇచ్చేయచ్చు. సో దిస్ హెస్ బిన్ స్టడీడ్ ఇన్ అ బిగ్ వే ఇన్ ద US అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐని అడాప్ట్ చేయడానికి డాక్టర్స్ నుంచి రెసిస్టెన్స్ వస్తుంది, ఎందుకంటే వీ డోంట్ సీ వాల్యూ ఇన్ దట్ AI ఇన్ ఇట్ సెల్ఫ్. బట్ వేర్ ఇట్ వాజ్ అడాప్టెడ్, clinicians, if they use AI based clinical note taking, they spend more time with the patient. End of the day, people treat people, not patients, and interactions will be better anamata. So alaga doctors in western countries realize that they can spend more time with the patient, talking to them rather than taking notes and all. Alaga they have made proper use of the doctor's time. సేమ్ థింగ్ AI బేస్డ్ అల్గోరిథమ్స్ అంటాం. మనం ఇప్పుడు అనుకున్నాం, వీ సెడ్ ఒక రిసెప్టర్ పాజిటివ్, రెండో రిసెప్టర్ నెగిటివ్, థర్డ్ రిసెప్టర్ పాజిటివ్, ఫోర్త్ రిసెప్టర్ నెగిటివ్, 6th one ఈజ్ పాజిటివ్, 7th one ఈజ్ నెగిటివ్. అలాగా ఈ డేటా అంతటిని ఫీడ్ చేసి వీ కెన్ మేక్ ప్రిడిక్షన్స్ ఆఫ్ అవుట్కమ్స్, ప్రిడిక్షన్స్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ పాత్ విత్ ద హెల్ప్ ఆఫ్ AI. దే ఆర్ నాట్ వ్యాలిడేటెడ్ యెట్, దే ఆర్ స్టిల్ అండర్ ద కన్స్ట్రక్షన్. అంటే ఫ్యూచర్లో ఏమవుతుంది అంటే మనకి డాక్టర్స్ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ AI ఇన్ గివింగ్ అ బెస్ట్ ప్లాన్ అవైలబుల్ ఫర్ ద పేషెంట్. ఈ పాత్ ఫాలో అయితే ఎలా రిజల్ట్ ఉండొచ్చు, ఈ పాత్ ఫాలో అయితే ఎలా రిజల్ట్ ఉండొచ్చు, ఒక క్రియేట్ చేయడానికి పాత్వే ఉంటుంది. రెండవది ఏంటి అంటే సేమ్ పాత్వేని వెన్ యూ క్రాస్ కన్సల్ట్, అఫర్మేషన్ అంటాం. అంటే నేను కూడా కన్విన్స్ కావాలి యాజ్ ఎ పేషెంట్, ఐ ఆల్సో వాంట్ టు గెట్ కన్విన్స్డ్. దేర్ ఒక డాక్టర్ ఒక ప్లాన్ ఇచ్చాడు, దాన్ని క్రాస్ చెక్ చేసుకోవడానికి AI సిస్టమ్స్ విల్ హెల్ప్. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ అ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ అనమాట. AI can actually help in this part. Alaga modern technology, everything has happened because of modern technology, is going to happen because of AI introduction into healthcare system. Idi kaakunda inko system undi manaki. Now how do you develop a new drug? How do you theorize that new drug is going to help based on old drugs? Daniki we take the help of AI in doing these things faster. You predicting that this molecule is going to work faster. Third thing enti ante we are getting more technology where which is all, again with AI tools toti we are creating cell lines
విచ్ ఆర్ వెరీ స్పెసిఫికలీ యూస్ఫుల్ ఫర్ స్టడీయింగ్ మాలిక్యూల్స్ అనమాట. కొత్త మాలిక్యూల్ వచ్చింది స్టడీ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ టు డూ హ్యూమన్ వేస్ట్ సిస్టమ్స్ చేసినాం, ఎంత స్టాటిస్టికల్ టూల్స్ తీసుకున్నా కూడా ఇట్ టేక్స్ లాంగర్ టైం. ఇఫ్ యూ యూజ్ ఏఏ ప్రిడిక్టివ్ మోడల్స్, దాంతో డ్రగ్ ఎఫికసీని, డ్రగ్ సైడ్ ఎఫెక్ట్స్ని, డ్రగ్ టాక్సిసిటీస్ని కూడా వీ కెన్ డూ ఇట్ ఫాస్టర్, సో దట్ వీ కెన్ రెడ్యూస్ ద టైమ్ దట్ ఇట్ టేక్స్ ఫర్ ఇండక్షన్ ఆఫ్ ఎ న్యూ డ్రగ్ ఇన్ టు యూసేజ్ అని. అంటే ఒక డ్రగ్ని డెవలప్ చేసి దాన్ని పేషెంట్స్లో వాడటానికి ఏదైతే టైం లీడ్ ఉంటుందో మనకి, దాని లీడ్ టైం తగ్గించగలుగుతాం. సో వీ కెన్ డెవలప్ మోర్ అండ్ మోర్ మాలిక్యూల్స్ విచ్ విల్ హెల్ప్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు ఎలాంటి సిచ్యుయేషన్ అవుతుంది అంటే, యాజ్ టైమ్ పాసెస్ బై, cancers are expected to become chronic diseases. Like patients will probably live with cancers without any major things. And they have a cancer at some corner, but they will be able to live a normal life. Even that's a goal that we are looking at. వాటిలో ఏమవుతుందంటే ఈ AI లాంటి టెక్నాలజీస్ విల్ హెల్ప్ అస్. ఈచ్ ఇయర్ వీఆర్ గెటింగ్ న్యూ మెడిసిన్స్. ఇఫ్ యూ కెన్ కీప్ ఎ పేషెంట్ అలైవ్ విత్ ఈవెన్ విత్ ద డిసీజ్ ఫర్ ద నెక్స్ట్ 3 years, మేబీ యూ విల్ గెట్ ఎ న్యూ మాలిక్యూల్. కొత్త మాలిక్యూల్ వస్తుందేమో. ఆ మాలిక్యూల్ విల్ ప్రాబ్లీ వర్క్ ఇన్ పేషెంట్స్ వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ద కరెంట్ మెడిసిన్స్. దట్ ఈస్ అ హోప్. That is where all these modern technologies will come into picture and make this lead time faster. That is how it is expected to kind of make a difference in the long run.